అయితే మా నాన్నగారికి ముందు ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోయారట చిన్న వయసులో. ఆ కారణం చేత మా నాయనమ్మ గారు పుత్ర శోకముతో నెలలు తరబడి గదిలోంచి బయటికి రాకుండా ఏడుస్తూ ఉండేవారట. ఎందుకు ఇట్లా జరిగింది, అందమైన పిల్లలు ముగ్గురు చనిపోయారు అని దేవుళ్లకు మొక్కులు మొక్కుని ఆ మొక్కులు తీర్చుకోవడానికి యాత్రలకు వెళ్తూ ఉండేవారు. ఆ దినాల్లో బాగా సంపన్నమైన కుటుంబం అది. తర్వాత చాలా కాలానికి మా నాన్నగారు జన్మించారు. మా నాన్నగారు ఒక్కరే మిగిలారు. ఆ కారణంతో మా నాన్నగారిని ఉగ్గు పాలతో భక్తి నూరిపోశారు. మా నాన్నగారికి బాల్యం నుంచి భక్తి వంట పట్టింది. ఉదయాన్నే లేచి గోదావరి స్నానం చేయటం, పూజలు పునస్కారాలు, అలాగా దినచర్య ప్రారంభం అయ్యేది. మా బంధువులందరూ అనుకునేవారట, ఏంటి వీడికి ఎంత భక్తి ఈ వయసులో అని. మరి మా నాయనమ్మ గారు అలా నేర్పించారు, నాన్న నీకంటే ముందుగా అందమైన పిల్లల ముగ్గురు చనిపోయారా, నీ ఒక్కడవే మిగిలావు, నిన్ను బట్టి మా దుఃఖ దినాలు సమాప్తమైనవి, నిన్ను చూసుకుని సంతోషపడుతున్నావు, మరి దేవుళ్ళ దయ వల్ల నువ్వు బతికావు అని చెప్పినప్పుడు అది మనసులో పెట్టుకొని దేవుళ్ళందరినీ ఆరాధిస్తూ ఉండేవారు. అలాగ బాల్య దినాలు గడిచి యవ్వన కాలంలోకి వచ్చారు. హై స్కూల్ చదువుతూ ఉండగా ఒకరోజు మా తాతగారు పిలిచి, నాయనా ఇక నీకు చదువు చాలు, నీకు చాలా బాధ్యతలు అప్పగించాలి. ఇంటి దగ్గర సుమారు 15 మంది బంగారు పని చేస్తూ ఉండేవారు. అంటే మా తాతగారు బంగారు పని చేసేవారు. మరి కులానికైతే విశ్వ బ్రాహ్మణ కుటుంబం మాది. ఆ తర్వాత మా నాన్నగారు మా తాతగారి మాట విని చదువు ఆపి తండ్రిని ప్రేమించి ఆ బాధ్యతలన్నీ కూడా అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత కుల వృత్తి కనుక బంగారు పని చేయటం ఆయనకి చాలా తేలికైపోయింది. ఆ దినాల్లో చాలా జ్ఞానంతో అందమైన ఆభరణాలు చేసేవారు. ఆ దినాల్లో రాళ్ల వడ్డాణం అనేది మా నాన్నగారితోనే స్టార్ట్ అయింది. మా నాన్నగారు తన సొంత జ్ఞానం చేత మరి రాళ్ల వడ్డాణాలు చేసేవారు. దాంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు నగిషీ పని ఎక్కువ చేసేవారు, చెక్కుడు పని. దాంతో కూడా మా నాన్నగారిని అందరూ కూడా చాలా పొగిడేవారు. చిన్న వయసులో ఇంత జ్ఞానంతో ఇంత మంచి ఆభరణాలు చేస్తున్నావు అని మా నాన్నగారిని గౌరవించేవారు. చెప్పాలంటే మా తాతగారి కంటే ఎక్కువ పేరు మా నాన్నగారికి వచ్చింది. సో అట్లాగ రోజులు గడుస్తున్నాయి. మరి భక్తి కొనసాగుతూ ఉంది. ఒకరోజు మా నాన్నగారు ఇంటి నిండా బంగారం వెండి ఉండేది, ప్రజలు తెచ్చిన బంగారం. మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది, అరే నన్ను దేవుళ్ళు బ్రతికించారు కదా, దేవుని విగ్రహాలు చేస్తే బాగుంటుంది అని బంగారంతో వెండితో చిన్న చిన్న విగ్రహాలు చేసేవారు. అవి చూసిన వారు చాలామంది జమీందారులు ఆ రోజుల్లో, అరే మాకు కూడా కావాలి అని వారి ఇష్ట దైవాన్ని విగ్రహంగా చేయమని ఆర్డర్స్ ఇచ్చేవారు. ఆ క్రమంలో మా నాన్నగారు చాలా అందముగా మరి చూడముచ్చటగా చిన్న చిన్న విగ్రహాలు చేసి వారికి ఇచ్చేవారు. ఆ క్రమంలో ఒక రోజున మా నాన్నగారు తాను చేస్తున్న పని దగ్గర కూర్చున్నప్పుడు కొంత ఖాళీ సమయం దొరికింది. ఆ సమయంలో మా నాన్నగారు చేసిన ఆ విగ్రహాలు ఎదురుగుండా 4-5 కనబడుతూ ఉన్నాయట. అలా కనబడుతున్న సమయంలో ఎంత అందంగా చేశాను, భలే కళ్ళు పెట్టా, ముక్కు పెట్టా, చెవులు పెట్టాను, చక్కని నోరు పెట్టా, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రాణం పోయలేకపోతున్నానే. ప్రాణం పోస్తే ఎంత బాగుండేది. మరి ప్రాణం పోయటం ఎవరికి సాధ్యం? మనకు ప్రాణం తీయటం వచ్చు కానీ ప్రాణం పోయటం రాదు. అప్పుడు మా నాన్నగారు
ఒక ప్రశ్న దగ్గర ఆగారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు తల్లి గర్భంలో చిన్న పాల బొట్టు వలె పడిన నన్ను ఇంత అందంగా చేసింది ఎవరు? నన్ను తల్లి గర్భంలో ఉండగా ఇంత గొప్ప రూపురేఖలు నాకు ఇచ్చి నన్ను ప్రాణం పోసి ఈ భూమి మీదకి నా జన్మ కారకులు ఎవరు? నన్నైతే మా అమ్మ చేయలేదు, మా నాన్నగారు చేయలేదు. ఎవరు చేశారు నన్ను? సృష్టికర్త అయిన దేవుడు తన అదృశ్య హస్తాలు నా తల్లి గర్భంలో పెట్టి నాకు మంచి రూపు ఏర్పాటు చేసి నాలో ప్రాణం పోసి భూమి మీదకి తీసుకొచ్చిన ఆ బ్రహ్మ, ఆ శిల్పి ఎవరు, ఆ దేవుడు ఎవరు అని ఇక దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూశాను, కానీ నన్ను చేసిన దేవుణ్ణి చూడాలి. ఎవరు ఆ దేవుడు? ఎక్కడుంటాడు ఆ దేవుడు? ఎలా ఉంటాడు ఆ దేవుడు? చూడాలి అని దేవుడు ఎవరు అనే ప్రశ్నతో మొట్టమొదట మా తాతగారి దగ్గరికి వెళ్ళి, నాన్న మరి నన్ను చేసిన దేవుడు నాకు కావాలి, నేను చేసిన దేవుళ్ళు కాదు. అంటే మా తాతగారికి తెలిస్తే కదా చెప్పడానికి. అందరూ దేవుళ్ళేరా, మన అందరినీ నమ్మాలి అని చెప్పి చేతులు కడుక్కున్నారు ఆయన. అందరూ దేవుళ్ళు ఎట్లా అవుతారు? మా నాన్న వయసు కలిగిన వాళ్ళంతా మా నాన్నలు అంటామా? కాదు కదా. నాకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన నేను గుర్తించాను, నా తండ్రి అని పిలుస్తాను, ఆయన పలుకుతాడు. అలాగే దేవుడు కూడా ఎంతమంది దేవుళ్ళు ఉన్నా నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నన్ను చేసిన వాడు ఉన్నాడు, నేను ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలని. ఇక ఆ కాలంలో ప్రధాన పూజారులు, బోధకులు, స్వాములు, పేరుగాంచిన వారి దగ్గరికి పోయి అసలు దేవుడు ఎవరైనా అడగటం ప్రారంభించారు. అది వాళ్ళకు కొంచెం బాధగా ఉంది. ఇంతమంది దేవుళ్ళు ఉంటే దేవుడు ఎవరని అడుగుతున్నావేంటి, అందరూ దేవుళ్ళే అని చెప్పి మా నాన్నగారిని సాగనంపేవారట. సో మా నాన్నగారికి తృప్తి లేక, ఇలా కాదు, మనుషులందరూ దేవుళ్ళని చెప్పి ఎక్కడికైతే వెళ్తున్నారో నేను కూడా మరొకసారి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం అని, దేవుడు నాడని ప్రజలు ఎక్కడికి పోతున్నారో అక్కడికల్లా మా నాన్నగారు పోయినప్పుడు, అరే ఇదంతా మన జాతి వారు చేసినవే కదా, నేనైతే వెండితో బంగారంతో చేశాను, ఇవి చెక్కతో, లోహంతో, రాతితో చేయబడ్డాయి, కాబట్టి ఇవి మనుషుల చేతి పనులే తప్ప ఇవి దేవుళ్ళు కాదు కదా అని మనసులో అనుకుని ఇంటికి వచ్చారు. కానీ ఈ నా జన్మలో నన్ను చేసిన దేవుణ్ణి కనుగొనకపోతే ఇక నా జీవితమే వృధా అనే ఆలోచన కలిగి ఆ కోరికను కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి గ్రంథాలు చదువుదాం, గ్రంథాల్లో భగవంతుడనేవాడు, దేవుడు అనబడిన వాడు ఎక్కడుంటాడో ఆ గ్రంథాల్లో ఏమైనా వ్రాసి ఉంటే ఆ ప్రకారంగా ఆ దేవుడిని కనుగొందామని ఎన్నో నెలలు గ్రంథ పారాయణం చేశారు. ఆ కాలంలో మరి గ్రంథాలు చదువుతున్నప్పుడు దేవుళ్ళు అనబడిన వారు కనబడ్డారు, కానీ వాళ్ళు మళ్ళాగే జీవించారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, యుద్ధాలు చేశారు, చనిపోయారు. అక్కడితోనే దేవుళ్ళ చరిత్ర ముగిసినట్లుగా మా నాన్నగారు కనుగొన్నారు. ఆ తర్వాత ఈ కోరిక నెరవేర్చబడలేదని ఇంకేమైనా ఉన్నాయా గ్రంథాలని చూసినప్పుడు క్రైస్తవులు మాది పరిశుద్ధ గ్రంథం అంటున్నారు. అరే ఇంత మంచి పేరు ఈ పుస్తకానికి ఎందుకు వచ్చింది, ఈ పుస్తకంలో ఏముందో చూడాలి అని కరెంటు లేని రోజుల్లో బైబిల్ ఎక్కడ దొరుకుతుందని కనుగొని బైబిల్ను కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నారు. పగలైతే మా తాతగారు చూసి దెబ్బలాడతారని అర్ధరాత్రి కిరసనాల దీపం వెలిగించుకొని ఆ కిరసనాల దీపం వెలుగులో భక్తి శ్రద్ధలతో బైబిల్ చదవటం ప్రారంభించారు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆశ గల ప్రాణాన్ని దేవుడు
తృప్తిపరుస్తాడు. మా నాన్నగారు ఆశ ఏంటి? దేవుడు ఎవరో కనుగొనాలని. మరి పరలోకముందున దేవునికి ఒక ఆశ ఉంది తెలుసా? దేవునికి ఏం ఆశ ఉంది? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించి చూస్తున్నాడట. ఆ దేవునికి మా నాన్నగారు దొరికారు. ఇప్పుడు దేవుడు మా నాన్నగారు ఒళ్ళోకి వచ్చి కూర్చున్నాడు. దేవుడు ఒళ్ళో కూర్చుంటాడా? ఏమండి? ఇదిగో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మా నాన్నగారు ఒడిలోకి వచ్చారో, ఇప్పుడు దేవునికి మా నాన్నగారికి దూరం ఎంత? ఒక జాండు. ఇప్పుడు బైబిల్ చదువుతుంటే మా నాన్నగారి హృదయం ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే బైబిల్లో సృష్టి క్రమం అనేది స్పష్టంగా కనబడుతుంది. దేవుడు మొదటి దినాన్ని ఇలా చేశాడు, రెండవ దినాన్ని ఇలా చేశాడు, మూడవ దినాన్ని ఇలా చేశాడు. 5 దినాలు అద్భుతమైన సృష్టిని చేశాడు దేవుడు. మీరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఆ తదుపరి ఇంత అందమైన విశాలమైన ఈ సృష్టిని చేశాను. మరి ఈ సృష్టికి అధిపతి ఎవరు? రాజు ఎవరు? ఎవరిని నియమించాలి ఈ భూమిని పరిపాలించటానికి అని దేవుడు చూస్తే ఏనుగు ఉంది పర్వతం అంతా, కానీ పరిపాలనకు అది పనికిరాదు. సింహం ఉంది, అది అడవికే పరిమితం. పక్షులున్నాయి, జలచరములున్నాయి, ఇవేవి కూడా ఈ భూమిని పరిపాలించలేవని దేవుడు ఎరిగి, ఈ భూమి మీద మన పోలికలో మన స్వరూపంలో ఒక మనిషిని చేద్దాం అని దేవుడు అనంత జ్ఞాని గనుక ఆయన మంచి ఆలోచన చేత నేల నుండి మట్టి తీసి మట్టితో అందంగా బొమ్మ చేసి ఆ బొమ్మ నాసిక రంధ్రాల్లో దేవుడు జీవాన్ని ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. ఇప్పుడు దేవుని కంటే కొంచెము తక్కువనిగా మానవుని చేసి కిరీటం పెట్టి ఈ భూమిని నువ్వు ఏలుకో, ఈ భూమిని విస్తరింపచేయి, పంట పండించుకో, లోబరుచుకో, దాన్ని అనుభవించు అని మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు. తర్వాత నరుడు ఒంటరిగా ఉన్నాడు, అన్ని జతలుగా ఉన్నాయి ప్రాణులు. మనిషి ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే తొండ్ర పనులు చేస్తాడని అతని కొరకు సాటి అయిన సహాయాన్ని స్త్రీని చేశాడు. ఇప్పుడు వారిద్దరూ భార్య భర్తలుగా దేవుడు భూమి మీద ఆశీర్వదించాడు. ఎంత అద్భుతమైన క్రమాన్ని దేవుడు కనపరిచాడు. మనం మట్టితో చేయబడ్డామని రుజువేంటి? ఏమ్మా, ఎవరిని నలిపినా వచ్చేదేంటి? మట్టే. తెల్లగా ఉన్నారని చెప్పి బంగారం రాదు, నల్లగా ఉన్నారని ఇనుము రాదు కదా. ఎవరిని నలిపినా వచ్చేది మట్టి. కాబట్టి మొదటి ప్రశ్నకు జవాబు దొరికింది. తర్వాత ఈ భూమి మీద సర్వ అధికారము దేవుడు మనిషికి ఇచ్చాడు. నువ్వు ఆకాశంలోకి వెళ్ళొచ్చు, సముద్రం కిందకి వెళ్ళొచ్చు, తూర్పు నుంచి పడమరకు వెళ్ళొచ్చు, ఇదంతా నీ అధికారంలో పెట్టాను అన్నాడు. మనిషి ఆకాశంలోకి వెళ్తున్నాడు, సముద్రం కిందకి వెళ్తున్నాడు, ఈ చుట్టూ నుంచి ఆ చుట్టూ తిరుగుతున్నాడు. ఇదంతా ఎవరిచ్చిన అధికారం? దేవుడిచ్చిన అధికారం. ఇట్లాగ బైబిల్లో అనేక విషయాలు, అనేక సత్యాలు ముత్యాల్లాగా ఏరుకొని బైబిల్ అనే పుస్తకం నిజంగానే పరిశుద్ధ గ్రంథం. దేవుడు కూడా బైబిల్లో వ్రాసిన మాట ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు అనబడిన వాడు ఏమై ఉండాలట?
పరిశుద్ధుడై ఉండాలి. కానీ ఈ రోజుల్లో అందరూ దేవుడనే పేరు పెట్టేసుకుంటున్నారు. ఏమండి, దేవుడనే పేరు. మరి మనిషి పెట్టుకుంటే పర్లేదు, జంతువులు కూడా పెట్టేస్తున్నాడు, చెట్లు కూడా పెట్టేస్తున్నాడు, రాయి కనబడితే రాయి కూడా దేవుడని పెట్టేస్తున్నాడు. అసలు దేవుడనే మాట ఈ భూప్రపంచంలో చాలా ఉన్నతమైన మాట. మా చిన్నప్పుడు మాకు పాలేరు ఉండేవాడు, ఆడి పేరు దేవుడు. మా అమ్మగారు అనేవారు, దేవుడు వచ్చాడు రా అంటే పేడ ఎత్తున్నాడమ్మా అని చెప్పేవాళ్ళం. దేవుడు పేడ ఎత్తాడా? ఏమండి, ఆడు కొంతకాలం అయిన తర్వాత మానేశాడు, ఇంకోటి పెట్టుకున్నాం, ఆడి పేరు సముద్రం. ఎరా సముద్రం వచ్చాడంటే కాకినాడలో ఉన్నాడమ్మా అని చెప్పేవాళ్ళం. సముద్రం ఎక్కడ ఉంటుంది? కాకినాడలో ఉంటుంది కదా. కాబట్టి పేరుకి జీవితానికి ఏమి సంబంధము లేదు. దేవుడు అంటే పరిశుద్ధుడు. దేవుడు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మతమత్సర్యములు లేనివాడు దేవుడు, కానీ ఉన్నవాడు దేవుడు కాదు అనేది మా నాన్నగారు గ్రహించారు. నాకు పెళ్ళి అవుతుంది, నేను పిల్లల్ని కంటున్నాను, నాకు కోపం ఉంది, నాకు కామం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకున్నవే దేవుళ్ళకుంటే ఇక నాకు వాళ్ళకి తేడా ఏంటి అనే విషయాన్ని ఆలోచించారు. ఓహో, దేవుడు పరిశుద్ధుడిగా ఉండాలి. బైబిల్లో దేవుడు అనబడిన వాడు ఇలాగంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ మాట ఇంకా హృదయానికి హత్తుకుంది. దేవుడు ఎలాగుంటాడో మనం కూడా అలాగుండాలని కోరేవాడు దేవుడు. అబ్బా, ఎంత గొప్ప విషయం. ఆ తర్వాత మనిషి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. మళ్ళీ మనిషి పాపిగా దేవుని యొద్దకు చేరలేకపోతున్నాడు. కాబట్టి ఈ పాపి అయిన వాడు పరిశుద్ధుడైతేనే కానీ దేవుని యొద్దకు రాడని, ఈ మనుషుని యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై దేవుడు బలిగా మారిపోయాడు. ఆయన బలి అయి మన కోసం చనిపోయి తిరిగి సమాధి చేయబడి లేచాడు. దేవునికి ఉండవలసిన లక్షణం అది అని గ్రహించారు. రెండవది, దేవుడు స్వయంభవుడు. దేవుడిని ఎవరు పుట్టించలేదు, దేవుడిని ఎవరు చెక్కలేదు, దేవుడిని ఏమి కొనలేదు. దేవుడు తన జన్మకు తానే కారకుడై ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మానవాళిని రక్షించటానికి. దుష్ట శిక్షణ కాదు, శిష్ట రక్షణ. దుష్టుల్ని సంహరించడానికి దేవుడు రావక్కర్లేదు. దేవుడు భూమి మీదకి వచ్చినట్టే మనల్ని రక్షించడానికి రావాలి. అలాగొచ్చిన వాడు దేవుడని వాక్యములు ఎన్నో రుజువులు తెలుసుకున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైందని తెలుసుకున్నారు. ఇలాగ బైబిల్ పలుమార్లు పూర్తి చేసి బైబిల్లో ఉన్న అమూల్యమైన వాక్య సత్యాలు తన జీవితంలో నెరవేర్చబడాలని ఆయన వాక్యాన్ని పఠిస్తూ ఉండేవారు. ఒకరోజు బైబిల్ చదువుతున్నప్పుడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని వ్రాసి ఉంది. బాప్తిసం అంటే ఏంటి తెలియదు. ఆ రోజుల్లో అక్కడక్కడ నక్షత్రాల ప్రకాశించే గొప్ప దైవజనులు ఉండేవారు. అలాంటి వారిని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని బైబిల్ ఉపదేశాన్ని పొందుతూ ఉండేవారు. వాళ్ళు ఇంకా మా నాన్నగారిని ప్రేమించి వివరంగా విపులంగా బైబిల్ గురించి చెప్పేవారు. ఆ మాటలు హృదయమందు భద్రపరుచుకొని, బాప్తిసం అంటే నీ పాత జీవితాన్ని పాతిపెట్టి తిరిగి నీవు నూతన వ్యక్తిగా లేపబడాలి. గోధుమ గింజ చచ్చితేనే కానీ చనిపోతేనే కానీ దాన్ని భూమిలో కప్పెట్టరు. అలాగనే మనం కూడా ఇహలోక సంబంధంగా జీవించేవాడిని నేను కాదు, నేను సిలువేయబడ్డాను, ఇప్పుడు నా యందు క్రీస్తు జీవిస్తున్నాడనే మాట ప్రకారంగా మా నాన్నగారు ఈ సత్యాన్ని తెలుసుకొని, ఓహో, నేను బాప్తిసం పొందితే
నా ప్రభువుని నా హృదయంలోకి తెచ్చుకున్నట్టు మాట, నేను రక్షించబడిన సంగతి అదే కదా అని మా నాన్నగారు ఒకరోజున వెళ్ళి మా తాతగారికి చెప్పారు, నాన్న నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నాను అనగానే అక్కడ ఇనప కొట్ట ఉంటే, ఏట్రా నిజమైన దేవుడిని తెలుసుకున్నావా అని చెప్పి కొట్టారు. అప్పుడు మా నాన్నగారు ఏమీ అనకుండా, సరే 2 రోజులు ఆగి చెబుదాంలే అని నెమ్మది పడిన తర్వాత అప్పుడు యేసు ప్రభువుని కూర్చున్న సత్యాన్ని మా తాతగారికి వివరించినప్పుడు, గారాల కొడుకు, ఒకే కొడుకు, ఆడి ఇష్టాన్ని ఎందుకు కాదనకూడదని, సరేరా నీకు నచ్చింది నమ్ముకున్నావు అని బహిర్గతం చేయకు, అందరికీ చాటింపు చేయకురా అని చెప్పారట. ఇది సత్యము నాన్న, సత్యాన్ని ఎవరు మరుగుపరచరు, సత్యాన్ని ఎవరు దాయలేరు. కనుక నేను యేసు ప్రభువుని నమ్ముకున్నట్లుగా చుట్టుపక్కల వారందరికీ తెలవాలి. కనుక రేపు మన ఇంటికి భక్తులంతా వస్తారు, మేము పాటలు పాడుకుంటూ గోదావరికి వెళ్ళి గోదావరిలో బాప్తిసం పొందాలి అన్నారట. చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నామంటే అన్నారట. అప్పటికి మా నాన్నగారి అక్క కుమారుడు పెద్దోజు మృత్యుంజయాచారి గారని తాడేపల్లి గారు ఉంటారు. ఆయన అప్పటికే దేవుణ్ణి నమ్ముకున్నారు. వెంటనే మా నాన్నగారు అక్కడికి వెళ్ళి, అన్నయ్య నేను బాప్తిసం పొందాలి అన్నారట. అయితే ఒక డేట్ పెట్టుకో, మీ ఊరు వచ్చి బాప్తిసం ఇస్తాం అంటే, అమ్మో మా ఊళ్ళో ఇస్తే మా నాన్న ఒప్పుకోడు, నన్ను చెప్పేస్తాడు, ఇక్కడ ఇచ్చే అన్నారట. ఇక్కడిచ్చే తాడేపల్లి కాలువలు అంటే మా పెదనాన్నగారు అన్నారట, ఒరేయ్ సడన్గా నువ్వు ఇక్కడ చనిపోయావనుకో నిన్ను ఎక్కడ పాతి పెడతారా అని అడిగారట. మా ఊరు తీసుకెళ్తారు కదా అన్నట్ట. మీ ఊరు ఎందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ చేసేది కదా సమాధి. అమ్మో మా ఊరు తీసుకెళ్ళి అందరూ చూడాలి కదా, అందరికీ తెలవాలి కదా నేను చనిపోయినట్టు అని చెప్పారట. బాప్తీసం కూడా అంతేరా, ఎక్కడో రహస్యంగా తీసుకునేది కాదు, పబ్లిక్గా తీసుకోవాలంటే ఇక ధైర్యం వచ్చేసింది ఆ మాటకి. మా నాన్న కొట్టినా చంపినా మా ఊళ్ళోనే తీసుకుంటానని ఇక రాజమండ్రి వచ్చి ప్రకటన చేశారు, నేను పలానా రోజు బాప్తీసం పొందుతానని. దానికి మా తాతగారు చాలా అడ్డంకులు తీసుకొచ్చినా సరే మా నాన్నగారు ఆగలేదు. సత్యము కొరకు ఎన్ని చిత్రహింసలైనా అనుభవిస్తానని భక్తులు వచ్చారు, పాటలు పాడుకుంటూ గోదావరికి వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా బ్రాహ్మలు, కాముట్లు, వాళ్ళంతా అనుకున్నారు, ఇదేంట్రా రామచంద్ర రామయ్య గారు ఏంటి క్రైస్తవ పాటలు పాడుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారో మనం కూడా చూద్దాం అని ఆ రోజుల్లో సంఘం లేకపోయినా ఇరుగు పొరుగు వారే సంఘంగా కూడబడ్డారట. అక్కడికి వెళ్ళిన తర్వాత బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం ఇచ్చే మహాభక్తుడు అందరికీ అర్థమయ్యేలాగా సువార్త చెప్పాడు ఇనప బోర్లో. ఇప్పుడు మా నాన్నగారికి బాప్తీసం ఇస్తున్నప్పుడు బాప్తీసం ఇచ్చి ఆయన అన్నాడు, బాబు నీ జేబులో కానీ ఎక్కడైనా తడిచిపోయి ఏమన్నా ఉంటే తీసేయంటే అన్నీ తీసేనయా అన్నారట. మరి మెడలో జంజం ఉంది, అది కూడా తీసేయన్నారట. తీసేయాలా? తీసేయాలి. తీసి గోదావరిలో పడేశారు. తర్వాత బాప్తీసం ఇచ్చారు. ఇంటికి వచ్చి ఇలాగ పెద్ద స్తుతికూటం పెట్టుకున్నారు. ఆ స్తుతికూటంలో మా నాన్నగారు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నానని సాక్ష్యం చెప్తే, ఆ సాక్షిని 3-4 కుటుంబాలు, మేము కూడా రామయ్య గారు నమ్మిన దేవుణ్ణి నమ్ముతామని చేయి పైకెత్తారు. చెప్పలు కొట్టండి. తర్వాత ఇంటికి వచ్చారు, చక్కని సాక్ష్యం చెప్పి అందరికీ భోజనాలు పెట్టారు, ఎటోడు అటు వెళ్ళిపోయారు. ఇక మా తాతగారు పళ్ళు పట్టా నూరుతున్నాడు, ఎక్కడ దొరుకుతాడా ఈడు అని. ఉదయాన్నే మా నాన్నగారు స్నానం చేసి ఇంట్లోకి వస్తుంటే మెడలో జంజం కనబడలేదు. రాయ్ రామయ్య ఇట్రా జంజం ఎదురా అన్నారట. తెంపు వదలు పడేసాను నాన్న అన్నారట. ఏంట్రా జంజం తెంపు వదలు పడేసావా, ఏంటి అనుకున్నావురా, అసలు ఎందుకు వేసావు నాన్న జంజం అంటే, మనం జంజిపోవడం రా, జంజం అందరికీ ఉండదు, మనం చాలా గొప్పోళ్ళు. ఏమో నాకేం తెలియదు కానీ నువ్వు వేసిన జంజం నాకేం ఉపయోగపడలేదు,
చీకిపోతే తెంపి వదలబడేస్తాం, అంతే కదా. ఇకపోతే జంజి ఉన్నవాళ్ళు జంజంతో గోక్కుంటారు, ఈపి లేనోళ్ళు గోడకేసి రాసుకుంటారు. అంతవరకే కదా జంజం. నాకు ఆల్రెడీ దేవుడు జంజి వేశాడు నాన్న అని చెప్పారట. ఏంట్రా దేవుడు జంజి వేశాడా? నీకోసం కిందకు జంజి వేసి వెళ్ళాడా అన్నాడు. నాకే కాదు నాన్న, నీకు కూడా దేవుడు జంజి వేశాడు అన్నారట. రే ఏంట్రా, అందులోకి వెళ్ళాక నీకు మతిపోతుంది, నాకు జంజి వేయటరా అన్నాడు. నీకే కదా అమ్మకు కూడా జంజి వేశారు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, చూపించి అన్నారట. ఇది కనబడేది కదా నాన్న, కానీ దానికి ఒక పేరు ఉందని చెప్పారట. ఏం పేరు రా అన్నారట. మనస్సాక్షి. చప్పట్లు కొట్టండి. మనస్సాక్షి మగోళ్ళకి ఉంటుంది, ఆడోళ్ళకి ఉంటుంది. అంతకంటే మించిన జంజమే ఉందమ్మా. మామూలు జంజి వేసుకున్నాడు, తాగుతాడు, సిగరెట్ కాలుతాడు, వ్యభిచారం చేస్తాడు, మోసాలు చేస్తాడు. కానీ మనస్సాక్షి ఉన్నవాడు, మనస్సాక్షి ఊరుకుంటుందా? గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. ఇంత గొప్ప మనస్సాక్షికి మించిన జంజమే ఉంది నాన్న. మనం పరలోకంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని, చిన్న బొట్టుగా ఉన్నప్పుడే మనల్ని నిర్మించే ముందే మనకు జంజి వేసి అప్పుడు మనల్ని నిర్మిస్తాడు అని చెప్తుంటే, రేయ్ ఇంత జ్ఞానం ఎక్కడదా నీకు అని అడిగారట. ఇదిగో నాన్న, ఇందులో ఉంది జ్ఞానం అంతా. ఇది చదివితే మనిషి జీవితం మారిపోద్ది అని చెప్పినప్పుడు హృదయంలో సంతోషించి, తర్వాత మా నాన్నగారి జీవితాన్ని గమనిస్తూ ఉన్నారు. మా నాన్నగారు వయసు వాళ్ళు ఎంతోమంది బంధువులు వచ్చి ఒరే సినిమాకి వెళ్దాం, పేకాడదాం అంటే అవన్నీ నాకు దూరంగా ఉంటాయి. నేను వాటిని ముట్టకూడదు, చూడకూడదు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఇప్పుడు మా నాన్నగారు అనుకున్నారు, వీడు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కనుక వీడు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాడు అనే ఆలోచన మా నాన్నగారిలో కలిగింది. తర్వాత మా నాన్నగారికి వివాహం చేశారు. మరి వివాహం అయిన తర్వాత మేము 7 సంతానం జన్మించాం. ఇప్పుడు మాకు పేరు పెట్టడానికి మా తాతగారు కింద మీద పడుతున్నాడు. మగోళ్ళకైతే దేవుళ్ళ పేర్లు, ఆడోళ్ళకైతే దేవతల పేర్లు. తలుపులమ్మ, సత్యమ్మ ఇలాంటి పేర్లు ఆయన ఎత్తుక్కుంటున్నాడు. మా నాన్నగారు చెప్పారు, నాన్న నువ్వేదో పేర్లు రాస్తున్నావు కానీ ఇవేవి పనికిరావు, నాకు దేవుడిచ్చిన పిల్లలు, దేవుని పేర్లు పెడతానంటే నువ్వు బైబిల్లో పేర్లు పెడితే నేను చూస్తా ఊరుకుంటానా అని ఆయన గొడవ పెడుతున్నారు. ఆ రోజుల్లో మరి 7 అంటే ఒక్కొక్కరికి 100 తులాలు వెండి కంచాలు చేశారు మా తాతగారు. మా ఒంటి నిండా బంగారం. అలాంటి దినాల్లో ఇప్పుడు బంధువులందరినీ పిలిచి పెళ్లి చేసినంతగా నామకరణం, అన్నం ముట్టించడం అనే కార్యక్రమాలు 7 చాలా ఘనంగా చేయదలిచినప్పుడు పేర్ల దగ్గర గొడవ వచ్చింది. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, నాన్న నీకు నాకు గొడవ లేకుండా నేను పేరు పెడతా, నీకు నచ్చకపోతే అప్పుడు మాట్లాడు, అంతేగాని ముందే గొడవ పెట్టకని మా నాన్నగారు ముందే చెప్పారు. మరి వేలాది మంది బంధువులు మా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా పేరు పెట్టేందుకు, అన్నం ముట్టించేందుకు ఏర్పాట్లు జరిగినప్పుడు ఇప్పుడు నామకరణం, మొట్టమొదటి అబ్బాయి పుట్టాడు. అబ్బాయికి ఏం పేరు పెడతాడో గొడవ పెట్టుకుందని మా తాతగారు రెడీగా ఉన్నాడు. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, మొట్టమొదటి అబ్బాయి కాబట్టి అబ్బాయికి వజ్రం అని పేరు పెడుతున్నానని చెప్పారు. ఇక మా తాత గంతులే గంతులు, నా మనవడు వజ్రం, అబ్బా భలే పేరు పెట్టేవారా వజ్రం వజ్రం అని మురిసిపోయాడు. మురిసిపోయి మా తాతగారు ఏం చేయంటే వజ్రాచారి అని పెట్టాడు, తోక తగిలించాడు. తర్వాత అమ్మాయి పుట్టింది, అమ్మాయికి రత్నం అని పెట్టారు. మనవడు వజ్రం, మనవరాలు రత్నం, భలే ఉందరా అనే టైంలో మళ్ళీ అమ్మాయి పుట్టింది, అమ్మాయికి వైడూర్యం అని పెట్టారు. తర్వాత అమ్మాయి పుడితే పుష్యరాగం, మళ్ళీ అమ్మాయి పుడితే అమ్మాయికి మాణిక్యం అని పెట్టారు. తర్వాత అబ్బాయి పుట్టాడు, అబ్బాయికి సువర్ణ అంటే బంగారం, వాడికి సువర్ణచారి అని తగిలించారు.
ఇక నేను పుట్టాడికి మా తాతగారు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. కొట్టండి చెప్పట్లో. అప్పుడు మా నాన్నగారు అనుకున్నారు, వీడు పుట్టాక నా తండ్రి ప్రభుని నమ్మాడు కనుక వీడికి ఏం పేరు పెట్టాలి. మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన మహానుభావుడు తోమా అని నాకు థామస్ అని పెట్టాడు. మా తాత తోక తగిలించాడు, థామస్ ఆచార్య. మా నాన్నగారు చెప్పారు, రే నువ్వు దేవుని అనుసరించి వెంబడిస్తే నువ్వు ఆచార్యురా, జీవితాంతం ప్రార్థించేవాడు పూజారురా, పూజారులైనా ఆచార్యులైనా మనవేరా అని చెప్పారు. తర్వాత మా అన్నలిద్దరికీ చెవులు కుట్టారు, చాలా అందమైనవి. నాకు చేశారు కానీ కుట్టలేదు, ఎందుకంటే అన్యాచారం ఏది కూడా నా ఒంటి మీద పడకుండా దేవుడు కాపాడాడు. చిన్ననాటి నుంచి మా నాన్నగారు నన్ను సేవకుడు అవ్వాలరా నువ్వు అని చెప్పేవారు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి సేవకుడు అంటున్నారు, ఏంటి సేవ అని నాకు తెలిసేది కాదు. వయసు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు సేవకుడు అవ్వాలరా అనేవారు. ఈలోగా నేను చదువుకునే వయసులో నా స్నేహితులు, ఒరే మీకు ఒకే దేవుడురా, మాకు ఎంతమంది దేవుళ్ళు తెలుసా అనేవారు. మీకు ఒకే పండగరా, మాకు ఎన్ని పండుగలు తెలుసా, అయినా మీ దేవుడిని సిలువలో చంపేశారా, ఇట్లా హేళనగా మాట్లాడుతుంటే నాకు రోషం వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి గట్టిగా అడిగాను, నాన్న ఇంతమంది దేవుళ్ళు ఉంటే నువ్వు ఒక్క దేవుడిని ఎందుకు నమ్మావు? ఆయన వాళ్ళు చూడు ఎన్ని పండుగలు మనకు ఒకే పండగ అని బాధపడుతుంటే దగ్గరికి పిలిచి, రే నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్మాను తెలుసా? ఆయన బ్రతికిన దేవుడే, చనిపోయిన దేవుడే. ఆయన బ్రతికిన దేవుడే, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, మారనివాడు అని నాకు అర్థమయ్యేలాగా చక్కని వివరణ ఇచ్చాను. వాళ్ళకి కొన్ని పండగలే, మనకు ప్రతి ఆదివారం పండగ. మనకు ప్రతి ఆదివారం పండగరా, మన పండగలు ఎన్నో తెలుసా అని చెప్పినప్పుడు ఇంకా సంతోషపడిపోయా. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని క్రైస్తవులు అందరూ ఏం చేస్తారమ్మా, పండగ చేసుకుంటారు. దేవునితో పండగ, సజీవుడైన దేవునితో పండగ. ఆయన మాట్లాడేవాడు, చూచేవాడు, పిలిచేవాడు. ఇంతకంటే మించిన గొప్ప భాగ్యమే ఉందమ్మా అని చెప్పేవారు. చాలా సంతోషించాను. దేవునికి, యేసు ప్రభుకున్న గొప్పతనాన్ని వివరించేవారు. అలాగ ప్రభునందు విశ్వాసం ఉంచాను, మారు మనసు పొందాను, రక్షించబడ్డాను. సో మా నాన్నగారు అప్పటికే విగ్రహాలు చేయటం ఆపేసి నగలు మాత్రమే చేసేవారు. చాలామంది వచ్చి ఒత్తిడి చేసేవారట, నువ్వు చెగిపోయినా వేరే ఒకళ్ళ చేత చేయించవచ్చు కదా అని. లేదు, నేను ఇక వాటి జోలికి పోను, అవి చేయను అని ఖచ్చితంగా చెప్పి నగలు చేస్తూ, మొట్టమొదటి ఇంత గొప్ప దేవుడిని నేను తెలుసుకున్నాను కనుక నా స్వజనులకు, నా సొంతోళ్ళకి చెప్పాలి యేసు ప్రభువును గూర్చి అని చెప్పి బంధువులందరికీ సువార్త చెప్పడానికి బయలుదేరేవారు. కొంతమంది హేళన చేసేవారు, కొంతమంది నవ్వేవారు, కొంతమంది తమ ఇష్టంగా. అప్పుడు దేవుడు మా నాన్నగారికి చెప్పాడు, సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పి. ఆ రోజుల్లో వాళ్ళు వెరితనంగా నవ్వినా, ఈ రోజున మా బంధువులందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, చేతి పని చేస్తున్నా, ప్రతి బంధువు ఇంటిలో మందిరం ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ సేవకులయ్యారు. ఎంత సంతోషమండి. ఆ తర్వాత మా నాన్నగారు గొప్ప ఆశ ఏంటంటే, కాషాయ వస్త్రాలు ధరించి గోదావరి గట్టు మీద గంజాయి తాగి పడుకుంటారు సన్యాసులు, సాధువులు. అలాంటి వారందరినీ మా ఇంటికి రప్పించి కడుపు నిండా భోజనం పెట్టించి వాళ్ళకు సువార్త చెప్పేవారు.
అది తృప్తి లేదు. ఇంకా సువార్త అందని ప్రజలు ఎక్కడైనా ఉన్నారా అంటే జైల్లో ఉంటారు. వాళ్ళ ఖైదీలు అంటారు, జీవిత ఖైదీలు అంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరిని పోనివ్వరు. వాళ్ళ మధ్యకి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్పెషల్ పర్మిషన్ ఉండాలి. అది మా నాన్నగారు సంపాదించారు. అలాగ జైలుకి వెళ్ళి ఖైదీలకు సువార్త చెప్తుంటే చిన్న పిల్లవాడిగా నన్ను కూడా తీసుకెళ్ళేవారు. ఖైదీలంతా ఇలా కూర్చునేవారు, నేను కింద కూర్చుని మా నాన్నగారు వాక్యం చెప్తుంటే వాక్యాన్ని టక టక చదివి వినిపించేవాడిని. అలాగ కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ఎంతోమంది హైందవ కుటుంబాల్లోంచి చౌదరీసు, రెడ్డీసు వీళ్ళందరూ ధనవంతులుగా జైలుకి వచ్చేవారు. మా నాన్నగారు వాక్యం ద్వారా జీవితాలు మార్చబడేవి. తర్వాత 1980లో మా నాన్నగారు నిత్య విశ్రాంతికి దేవుని పిలుపందుకుని వెళ్ళిపోయారు, ఈ లోక యాత్ర ముగించుకొని. ఇప్పుడు ఆ సేవ ఆగిపోయింది. నేను 3 దినాలు పొలాల్లోకి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడేవాడిని. ప్రభా, అన్య కుటుంబంలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చావు, నా తండ్రిని సేవకుని చేశావు, ఆయన తన పని ముగించుకొని తన ఇంటికి చేరాడు. ఇప్పుడు నేను వ్యాపారంలోకి వెళ్ళాలా లేక నీ సేవలోకి వెళ్ళాలా, నన్ను ఏం చేయమంటావు, స్పష్టంగా నాతో చెప్పు ప్రభా అని కన్నీటితో ప్రార్థించేవాడిని. 3వ రోజున దేవుడు నన్ను కనికరించి నా మొర విని ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. గట్టిగా చదివే వాళ్ళు తీయండి అమ్మా. సామెతలు 24వ అధ్యాయం 11వ వచనం చదవండి. చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనం నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా అనే పిలుపుతో దేవుడు నన్ను మా నాన్నగారు విడిచిపెట్టిన ఆ జైలు పరిచర్యను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పటికి నేను బాలుండే. 83వ సంవత్సరంలో నాకు 19-20 సంవత్సరాల వయసు. చాలామంది నాకు వ్యతిరేకంగా, అబ్బాయి చిన్నోడు, పిల్లోడు, అతడు ఏం చెప్తాడు, ఖైదీలకి మాకు ఇవ్వండి పర్మిషన్ అని నాకు ఎదురుగుండా అడ్డుగా వచ్చారు. కానీ ప్రభుత్వం వారు మా నాన్నగారి మీద ఉన్న సాక్ష్యాన్ని బట్టి ఆ పని నాకు అప్పగించాడు దేవుడు. అప్పటి నుంచి మా నాన్నగారు రాజమండ్రి జైల్లో మాత్రమే సేవ చేసేవారు. నేను తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జైలు, అన్ని సబ్ జైలు, ఇదే అమలాపురం ఎన్నోసార్లు వచ్చా సబ్ జైలుకి. అట్లాగా అన్ని జైలు తిరుగుతూ ఒక నెల సరిపోయేది. ప్రతి ఆదివారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో, ఓపెన్ జైల్లో ఇలాంటి ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్ మాకు ఇచ్చారు. 300-400 మంది ఖైదీలు తెల్లటి వస్త్రాలు ధరించుకుని, బైబిల్ పట్టుకుని, నోట్స్ పట్టుకుని, పెన్ను పట్టుకుని క్రమంగా కూర్చోవడం చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. అలాగ లైన్గా, ఒకప్పుడు అడవిలో ఉన్న మనుషులు ఇప్పుడు తోటలోకి వచ్చినట్లుగా చక్కని క్రమశిక్షణతో కూడి వాక్యము చెప్తుంటే ఒక చిన్న శబ్దం కూడా అక్కడ వినపడదు. అలాంటి నిశ్శబ్ద వాతావరణంలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వారి గుండెల్లోనికి, ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి వాక్యం వెళ్ళిపోయేది. వాళ్ళు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి వారి పాపాలు ఒప్పుకోవటం ఆ స్థలంలో జరుగుతూ ఉండేది. దేవుడు వారిని కనికరించి రక్షించేవాడు. ఒకవేళ మీరు ఎవరైనా చూడాలంటే రావచ్చు, కానీ ఏదో హత్య చేసి రావాలి. అర్థమైందా? అలా వస్తారా? ఎప్పుడు అలా రాకండి సుమా. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో విడుదల పొందిన వారు 2-3 ఉంటారు. వాళ్ళ చేత సాక్ష్యాలు చెప్పిస్తుంటా. అలాగనే దేవుడు జైళ్ళ పరిచర్యలో ఎంతోమంది ఖైదీలు మార్పు చెంది కత్తి పట్టుకుని జైలుకు వచ్చిన వాళ్ళు బైబిల్ పట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. దేవుని స్తోత్రం.
వీధుల్లో రౌడీలుగా తిరిగి తాగి పడిపోయిన వాళ్ళు వీధుల్లో పత్రికలు పంచిపెడుతూ దేవునికి సాక్షులుగా జీవిస్తున్నారు. అనేక మంది మందిరాలు కట్టుకున్నారు, సంఘ కాపరులయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ పరిచర్యను ఎంతగానో ఆశీర్వదించి విస్తరింపజేశాడు. ఖైదీలు విడుదల పొందిన తర్వాత నాకు ఉత్తరం రాస్తారయ్యా, మా ఇంటికి రండయ్యా, మీటింగ్ పెట్టండి అయ్యా అంటే, నేను నాతో పాటు విడుదలైన వారు నా చుట్టూ ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొని ఆ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి ఆ ఊరంతా దండయాత్ర చేసి అతనికి బాప్తిస్మం ఇచ్చి మరి రావటం అనేది మాకు దేవుడు ఒక పని అప్పగించాడు. అలాగనే ఎన్నో ఓళ్ళల్లో దేవుని బిడ్డలారా బలమైన సాక్షులు ఉన్నారు. వారిని బట్టి కుటుంబాలు దీవించబడుతున్నాయి, గ్రామం దీవించబడుతూ ఉంది. కొన్నిసార్లు మీటింగ్ పెట్టినప్పుడు గ్రామ పెద్దలు వస్తారు, అయ్యా ఈ వ్యక్తి జైల్లో మారటం ఏంటి, ఏదో పుణ్యస్థలానికి వెళ్ళాడు అనుకుంటున్నాం మేము అని అంటారు. మారటానికి పుణ్యస్థలం అక్కర్లేదండి, చెరసాలను దేవుడు రక్షణశాలగా మార్చాడు. దేవునికి స్తోత్రం. పై అధికారులు కూడా వాళ్ళ మార్పును చూసి నాకెంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనకు మారని వ్యక్తులు, జైల్లో ఉన్న లాఠీ దెబ్బలకు మారిన వ్యక్తులు, కోర్టు మార్చలేని వ్యక్తులు, పోలీస్ స్టేషన్ మార్చలేని వ్యక్తులు దేవుని వాక్యం చేత మార్చబడుతున్నారు. దేవుని బిడ్డలారా, అలాగున దేవుడు నాకు ఖైదీల మధ్య సేవలో ఇంతకాలంగా సుదీర్ఘంగా, ఖైదీలకే కాదు జైలు అధికారులు కూడా సువార్త చెప్పి వాళ్ళకు బాప్తిస్మం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈ పరిచర్యను బట్టి ఎన్నో ఆటంకాలు అడ్డులు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అనేక మంది సంఖ్యలలో ఉన్నవారు విడిపించబడి స్వతంత్రులై దేవునికి ఇష్టలుగా బ్రతకాలని. అయితే నేను అంటాను, జైల్లో ఉన్నవాళ్ళు పట్టబడ్డ ఖైదీలు, బయట ఉన్నవారు పట్టబడని ఖైదీలు కదా. జైల్లో ఉన్నవారు చట్టానికి దొరికారు, మనం దేవునికి దొరికాం. దేవునికి దొరికాం కాబట్టి మందిరంలో ఉన్నాం, లేదా మనం జైల్లో ఉండవలసిన వాళ్ళమే. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగనే దేవుడు సేవలో కొనసాగించే భాగ్యం నాకు ఇచ్చాడు. ఆ తర్వాత జైల్లో ఒక సాక్ష్యాన్ని చెప్పి నేను ముందుకెళ్తా. మీలో చాలామంది చిన్న పిల్లలు అయి ఉంటారు, పెద్దవాళ్ళకి గుర్తుండొచ్చు. 1993 సంవత్సరంలో చిలకలూరిపేట దగ్గర ఒక బస్సును కాల్చేశారు. ఇద్దరు యవనస్తులు, ఒకడు చలపతిరావు, మరొకడు విజయవర్ధన్ రావు. వీళ్ళిద్దరూ కష్టజీవులు. ఒకడు రాడ్ బెండింగ్ పని చేసేవాడు, ఒకడు పెయింటింగ్ పని చేసేవాడు. ఇందులో ఒకడికి 2000 రూపాయలు అర్జెంటుగా అవసరం వచ్చింది. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాడు, నాకు అర్జెంటుగా 2000 కావాలి. ఎలాగా ఏదైనా ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేద్దామంటే మనకు అలవాట్లేదు కదా, దొరికితే చంపేస్తారు. పోనీ బ్యాంకు దోచుకుందామా, అది మనకు చేత కాదు. ఓ పని చేద్దామని దారి దోపిడీ చేద్దాంరా అని గుంటూరు నుంచి నరసరావుపేటకు వెళ్ళారు. అక్కడ హైదరాబాద్ టు చిలకలూరుపేట వెళ్ళే హైటెక్ బస్సు ఒకటి వచ్చింది. వీళ్ళిద్దరూ బస్సులో కూర్చున్నారు. బస్సు అర్ధరాత్రి ప్రయాణం జరుగుతూ ఉంది. నిర్మానుష్యమైన ఒక ప్రదేశానికి రాగానే అందులో ఒకడు లేచి పెట్రోల్ పోసాడు బస్సులో. డ్రైవర్ షాక్ అయ్యి ఏంటి పెట్రోల్ వాసన వస్తుందని భయపడిపోయాడు. అప్పుడు బస్సు పక్కన పెట్టి మేమే పోసామన్నారట. బస్సు పక్కన పెట్టి లైట్లు వేశారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒకళ్ళిద్దరు మేల్కొంటూ ఏంటి బస్సు ఎందుకు ఆపారు, ఎందుకు ఇక్కడ పెట్టారు అంటే మేమే అని వీళ్ళెదరూ లేచి నిలబడి చెప్తున్నారు. ఏంటి ఎందుకు పెట్టారు బస్సు అంటే మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి.
మీ మెడలో గొలుసులు, చేతికి గాజులు, క్యాష్ ఉంటే క్యాష్ తెచ్చి ఇక్కడ పెట్టండి, మేము పట్టుకుపోతాం, ఏం చేయం, మీరు ఆలస్యం చేస్తే బస్సు కాల్ చేస్తాం అని భయపెడుతున్నారు. వాళ్ళు కక్షతో పగతో చేయాలని కాదు. ఎవరు ఇచ్చేస్తారండి? ఎవరు బంగారం వాళ్ళు ఇచ్చేస్తారు? ఆవిడిస్తే నేను ఇస్తా ఆవిడ అనుకున్నారు తప్ప టైం గడిచిపోతుంది. ఈ లోపల ఒకడు లేచి బయటికి వెళ్ళి బస్సు మీద పోస్తున్నాడు. ఒకడు అగ్గిపెట్టి పట్టుకుని రెడీగా ఉన్నాడు. ఒకటోసారి రెండోసారి అంటున్నాడు. మరి ఎలా జరిగిందో యాక్సిడెంట్గా ఫైర్ అయిపోయింది బస్సు. ఎవరు సీట్లో ఉన్న వాళ్ళు అలా కాలిపోయారు. 26 మంది చనిపోయారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కట్టెల్లాగా పేర్చారు 26 బాడీస్. అప్పుడు మీడియా లేదు, ఓన్లీ ప్రింట్ మీడియా, అంటే పేపర్ ఒకటే ఉంది అప్పుడు ఆ రోజుల్లో. పేపర్లో చూశాను నేను, చాలా బాధపడ్డా, దుఃఖపడ్డా. చివరికి 24 గంటలు వాళ్ళని పట్టేశారు, రాజమండ్రి జైలుకి తీసుకొచ్చారు. రాజమండ్రి జైల్లో వాళ్ళు ప్రస్తుతానికి రిమైండ్లో ఉన్నారు. అప్పుడు తర్వాత కోర్టుకు వెళ్తున్నారు, వస్తున్నారు. జిల్లా కోర్టులో ఉరిశిక్ష పడిపోయింది. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని ఎవడు ఉరి తీస్తాడో చూస్తాం. కారం చెడులో రక్తం ఏరులై పారింది. చుండూరులో కూడా ఎంతోమంది దళితులను చంపేస్తే రక్తం చెరువులాగా మారింది. అప్పుడు ఎవరిని ఉరి తీశారు? మమ్మల్ని ఇప్పుడు ఎవడు తీస్తాడో చూస్తాం అని సూపరింటెండెంట్ గారికి ఛాలెంజ్ చేసేవారు. ఎలాగ చచ్చిపోతాం, ఎవరికి భయపడాలి మనం అన్నట్టుగా ఉండేవారు. అలాంటి పరిస్థితిలో సూపరింటెండెంట్ గారు నన్ను పిలిచారు. ఆచార్య గారు, లోపల 2 ఉరిశిక్ష పడ్డ వాళ్ళు ఉన్నారు, మీరు చూసారా అంటే అక్కడికి నన్ను పోనేవారు, ఎవరిని పోనేవారు. ఎందుకంటే జైల్లో మరొక జైలు ఉంటుంది, ఆ జైల్లో పెడతారు వాళ్ళని. అయ్యా పేపర్లో చూశాను ఫోటోలు, ఇక్కడ ఉన్నారని తెలుసు, కానీ అక్కడికి పంపరు కదా అన్న. అవును, పంపకూడదు, కానీ మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎంతోమంది జీవితాలను మార్చిన ఆ సన్నివేశాలు మేము చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఏమైనా సరే మీరు ఏం చేస్తారో, ప్రార్థన చేస్తారో, మాట్లాడతారో, వాళ్ళ జీవితాలు మార్పు తీసుకురండి, మీకు పర్మిషన్ ఇచ్చానని చెప్పాడు. అప్పుడు కన్నీటితో ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ప్రారంభించా. 2-3 నెలలు నా వైపు చూసేవారు కాదు. మాకు ఈ నీతులు ఏం చెప్పక్కర్లేదండి, మాకు తెలుసు అని తిరస్కరించేవారు. నేనే గొర్రెపిల్లలాగా దీనుడిగా తగ్గించుకుని కింద కూర్చుని బైబిల్ తెరవకుండా ఉపమానాలతో వారికి బోధిస్తూ వచ్చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు వద్దన్నా వెళ్ళేవాడిని, ఇష్టం లేకపోయినా చెప్పేవాడిని. అందులో ఒకడు హృదయం మారింది. అరే, ఇంతమంది పెద్ద పెద్ద అధికారులు వస్తున్నారు, బూతులు తిడుతున్నారు, ఉమ్ము వస్తున్నారు, మీరు మానవ జన్మ ఎందుకు ఎత్తారు అని అడుగుతున్నారు. అలాంటి వారు వచ్చి వెళుతున్నారు, కానీ నాన్న, బాబు, ఈ మాటినమ్మా అని ప్రేమతో పలకరించి మనకింత మంచి మాటలు చెప్తున్నా ఆ దైవజనుని మనం తృణీకరిస్తున్నాం. నాకెందుకు ఆయన మాటలు నచ్చాయి అని ఒకడు మారు మనసు పొందాడు. వాడు వాక్యం ఏంటంటే పక్క గదిలో ఉన్నవాడికి మార్పు వచ్చింది, వాడు కూడా మారు మనసు పొందాడు. ఇప్పుడు 2 కూడా ఆదివారం వస్తే నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేవారు. వాక్యం చెప్పి వారి పాపాలను ఒప్పింపజేసి దేవుని యొద్ద నిలబెట్టినప్పుడు వాళ్ళు కన్నీటి ప్రార్థన ద్వారా వాళ్ళలో కొంచెం మనశ్శాంతి కలిగింది. తర్వాత హైకోర్టులో ఉరిశిక్ష వేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నేను ఒక ఆదివారం వెళ్తే ఏడుస్తున్నారు, ఏం జరిగిందమ్మా అంటే, అయ్యా సుప్రీంకోర్టులో మాకు మళ్ళీ ఉరిశిక్ష పడిపోయింది, ఇంకా మాకు వేరే గతి లేదయ్యా అని బోర్ని ఏడుస్తుంటే చెప్పాను, అబ్బాయి ఎందుకు ఏడుస్తారయ్యా, మీరు చావరు అన్నా. మేము చావమండి, ఎవరు చెప్పారు మీకు? నాకు దేవుడు చెప్పాడయ్యా. ఎప్పుడు చెప్పాడండి, ఏమని చెప్పాడండి అని ఆతృతగా అడుగుతున్నారు. అప్పుడు నేను చెప్పాను, మీరు చావరని చెప్పాడు అన్నా. మేము చావమండి,
జిల్లా కోర్టు చావమంటుంది, హైకోర్టు చావమంటుంది, సుప్రీంకోర్టు కూడా మమ్మల్ని ఉరిశిక్ష వేస్తుంది, లోకమంతా చంపేయమంటుంది. మేము చావమని దేవుడు ఎలా చెప్పాడండి అన్నప్పుడు నేను అన్నాను, మీరు అసలు ఏం చేశారా అని అడిగా. అయ్యా మేమేం చేసామో మీకు తెలియదా? దుర్మార్గ పని చేసామయ్యా, క్షమింపరాని పని చేసామయ్యా, అందుకే మీరు చావటం అంటే దేవునికి ఇష్టమో లేదు అని చెప్పా. వాళ్ళ చేతుల్లో ఆల్రెడీ బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ తీయండి అన్న. అప్పుడు ఇద్దరు బైబిల్ తీశారు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం తీయండమ్మా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం. కాగా వారితో ఇట్లను, కాగా వారితో ఇట్లనుము, నా జీవం తోడు, నా జీవము తోడు, దుర్మార్గుడు మరణము నా నొందుట జీవము వలన, తోడు, దుర్మార్గుడు మరణము నొందుట వలన మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. నాకు సంతోషం లేదు. ఇంకా దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి దుర్మార్గుడు మరలి తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం బ్రతుకుట వలన నాకు సంతోషము సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనస్సు త్రిప్పుకొనుడి, మారు మనసు పొందండి, మీ మనసు త్రిప్పుకోండి, దుర్మార్గత నుండి మరలి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మనసు తిరుపుకోండి, బ్రతకండి. ఏమా సరిగ్గా చదవలేదు మీరు. మీరెందుకు మరణము మరణము నొందుదురు? నొందుదురు? ఇదే ప్రభువుకు ఇదే యెహోవా. ప్రభువుకు యెహోవా వాక్. చూసారా? దుర్మార్గుడు మరణము నొందుట నాకు సంతోషం కాదు. నా జీవముతోడంటే అవసరమైతే నా ప్రాణం పెడతా, కానీ దుర్మార్గుడు చనిపోవడం నేను ఒప్పుకోను, నాకు సంతోషం కాదు అనే మాట వివరిస్తుంటే వాళ్ళు మోకాళ్ళ మీద లేచి ఏడుస్తున్నారు. ఎవరు చెప్పలే ఏడవమని. దేవుని ఆత్మ వారిని దర్శించినందున దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించింది. వాళ్ళ ఏడుపు విని ఆ దగ్గర ఉన్న పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా ఏం జరిగింది అంటే, ఏం కాదయ్యా మీరేమీ మాట్లాడకండి, వాళ్ళు పాపాన్ని ఒప్పుకుంటున్నారు దేవుని దగ్గర, దయచేసి మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తదుపరి వారు కాసేపు ఆగిన తర్వాత వారి మీద చేతులుంచి ప్రార్థించాను. ఆ తర్వాత నేను నా టైం అయింది, బయటకు వచ్చా. ఇప్పుడు వారికి శిక్ష పడిన డేటు పలికారు. మార్చి నెల 97వ సంవత్సరం 27వ తారీఖున అనగా శనివారం ఉదయం 5 గంటలకు ఉరి తీయమని రాష్ట్రపతి భవనం నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇక ఆ ఆర్డర్స్ పట్టుకుని పై అధికారులందరూ హైదరాబాద్ నుంచి ఐజీ గారు, డిఐజీ గారు, మేజిస్ట్రేటు, మెడికల్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ డిఐజీ బంగ్లాలో కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉరి తీస్తే న్యాయముగా ఉరికమ్మ దగ్గరికి వస్తారా, విధులించుకుంటారా, గొడవ పెడతారా అనే విషయాన్ని వాళ్ళు చర్చించుకుంటున్నారు. అప్పుడు సూపరింటెండెంట్ గారు చెప్పారు, అయ్యా మనం జైలుకి ఒక పాస్టర్ గారిని నియమించాం, ఆయన వారిని కలిసినప్పటి నుంచి వాళ్ళు చాలా గొప్ప మార్పు వచ్చింది అనగానే వెంటనే పాస్టర్ గారు ఎక్కడ ఉంటారు, పలానా చోట తీసుకురండి అన్నారు. వెంటనే నన్ను తీసుకొచ్చారు. నేను వారికి నమస్కారం చేసి నిలబడినప్పుడు కూర్చోమని నన్ను కూర్చోబెట్టారు. పాస్టర్ గారు, ఈ చలపతి విజయవర్ధన్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? అయ్యా సూపరింటెండెంట్ గారు అనుమతి ఇచ్చారు, సుమారు 3 సంవత్సరాల నుంచి నేను వారిని కలుస్తున్నా. రైట్, మొదట ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అయ్యా మొదట చాలా కఠినంగా ఉన్నారు, మూర్ఖంగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే సాధుత్వంలోకి వచ్చారు. మమ్మల్ని ఉరి తీసి చంపితే దేవుని దగ్గరికి వెళ్తాం, మాకు ఉరి తప్పితే సజీవులంగా దేవునికి సాక్షులంగా ఉంటామని వారు నిబ్బరము కలిగి ఉన్నారండి. అంటే ఓకే, చాలా మంచిది. ఈరోజు లక్షవారం, రేపు శుక్రవారం, శనివారం ఉదయం 5 గంటలకు ఉరి తీస్తున్నామన్నారు. ఈ వార్త వాళ్ళకి చెప్పాలి అని సూపరింటెండెంట్ గారికి వారు ఆజ్ఞ ఇచ్చారు. సూపరింటెండెంట్ గారు అన్నారు, రండి పాస్టర్ గారు ఇద్దరం వెళ్దామంటే నేను అన్నాను, అయ్యా నేను మీతో కలిసి వస్తే
మీ మీద ఏమైనా ద్వేషం ఉంటే మిమ్మల్ని తిడతారు, నన్ను కూడా తిట్టినట్టు లెక్క. మీరు చెప్పి వచ్చేయండి, తర్వాత నేను వెళ్తా అన్నా. ఆయన చూచాయిగా చెప్పేశాడు. ఆయన బయటకు వచ్చాడు. ఇక వాళ్ళు మానవులు కాబట్టి ఆ వార్త వినగానే వాళ్ళ గుండె అయిపోయినంత పని అయింది. ఎందుకంటే అది ఈరోజు లక్ష్మీవారం, రేపు శుక్రవారం, శనివారం, అంటే ఇంకా గ్యాప్ ఎంత ఉందో ఒకరోజే అని బోర్ని ఏడుస్తుంటే అప్పుడు నేను వెళ్ళా. నన్ను చూసి వారు షాక్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడు ఆదివారం వచ్చే పాస్టర్ గారు ఈరోజు శుక్రవారం, లక్ష్మీవారం కదా, ఏంటి ఇప్పుడు వస్తున్నారు అంటే జరగకూడదు ఏదో జరిగిపోతుంది అనే అర్థమైపోయింది వాళ్ళకి. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళు ఏడుస్తుంటే అన్నాను, అయ్యా ఎందుకు మీరు అంతగా బాధపడతారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఇదే పిలుపు నాకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా, కాకపోతే ముందు వెళ్తున్నారు, మీరు ధన్యులు. నేను కూడా రావాలి కదా. మీకంటే ముందుగా వెళ్ళిన భక్త కోటి అక్కడ ఉన్నారు. అబ్రహాం చూస్తారు, దావీదుని చూస్తారు, మోషేని చూస్తారు. ఇంకెందుకు బాధపడతారు? ఇంకా మీరు ఈ చీకటి కొట్టులోని ఇనప సంఖ్యల మధ్య ఉంటారా అని ఒక్కొక్క మాటతో వాళ్ళని తెప్పరిల్ల చేసి కూర్చోబెట్టా, పాటలు పాడించా, ఇద్దరి చేత ప్రార్థన చేయించా. ఇదంతా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అమ్మయ్యా ఈరోజు బాగా గడిచిపోయింది హ్యాపీగా అని వాళ్ళు సంతోషించారు. ఇక లక్ష్మీవారం రాత్రి నేను బయటకు వచ్చేస్తున్నాను వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు అన్నారు, అయ్యగారు ఈ రాత్రి ఉపవాస ప్రార్థన చేసుకుంటామండి అన్నారు. అబ్బా ఎంత చక్కని మాట రాని. మరి ఉపవాసం ఉండొచ్చో లేదో నాకు తెలియదు, నేను అడుగుతానని చెప్పి జైల్లో పెద్ద మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన అడిగితే ఈ రాత్రి అయితే ఉండొచ్చు కానీ రేపు ఉండకూడదు అన్నాడు ఆయన. సరే ఆ రాత్రి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అయ్యా ఎప్పుడు వస్తారయ్యా అంటే నేను 10 గంటలకు వచ్చేస్తానమ్మా ఉదయం అని చెప్పాను. అలాగే 10 గంటలకి నేను జైలు లోపలికి వెళ్ళినప్పుడు వారి ముఖాలు ఎంత తేటగా ఉన్నాయి, గడ్డంగించేసుకున్నారు, నీట్గా ఉన్నారు. ఆ మరణపు స్థితి అనేది వాళ్ళ ముఖంలో కనబడలేదు, నవ్వుతున్నారు. అప్పుడు అనుకున్న ఉపవాస ప్రార్థనలో వీళ్ళు తమ పాపాలన్నీ ఒప్పుకున్నారు కనుక దేవుడు వీరిని క్షమించారనేది వారి ముఖాల్లో నేను చూసా. అయితే 10:30కి ఒక ఖైదీ అంటాడు, అయ్యగారు మరి మేము బాప్తీసం లేకుండా చనిపోతే మాకెలాగా, మాకు బాప్తీసం కావాలండి అని అడిగారు. నేను జైల్లో బాప్తీస్మాలు ఇవ్వనివ్వరయ్యా, రూల్స్ ఒప్పుకో అన్నా. అతను అంటాడు, ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి ఆఖరి కోరిక ఒకటి ఉంటుందండి, మాకు బాప్తీసం కావాలన్నారు. సరే నేను సూపరింటెండెంట్ గారి దగ్గరికి, అయ్యా వాళ్ళు బాప్తీసం అడుగుతున్నారయ్యా అన్నా. ఆయన కొంచెం అవగాహన ఉంది. ఆయన అన్నాడు, రండి ఐజీ గారి దగ్గరికి వెళ్దాం అంటే, ఆయన కర్ణాటక బ్రాహ్మణం జోషి గారని, ఆయన ఇంకొక ఆయన ముస్లిం ఎంఆర్ అహ్మద్ గారు, డిఐజీ గారు, వీళ్ళంతా కూర్చున్నారు. ఎప్పుడైతే నేను లోపలికి వెళ్ళానో ఐజీ గారు నన్ను చూసి, ఆచారి ఏంటి మళ్ళీ వచ్చారు అన్నాడు. అది కాదయ్యా వాళ్ళు ఆఖరి కోరిక ఒకటి అడిగారు. ఓ సంతేనా, ఏం కావాలట అంటే, పూర్వం ఖైదీలు ఉరిశిక్ష పడ్డవాళ్ళు లడ్డు అడిగేవాడు, వాడు జిలేబీ అడిగేవాడు. ఆ రోజులకి ఆ కోరికలు సరిపోయి అప్పుడు అయ్యే ఉండే. ఇప్పుడు వీళ్ళేం అడుగుతున్నారు అన్నాడు. అయ్యా వీళ్ళిద్దరూ బాప్తీసం అడుగుతున్నారండి అన్న. అంటే ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. ఇది దొరికేది కాదండి, ఇచ్చేదండి. అంటే ఇచ్చేదా అంటే ఎలాగా అన్నాడు. ఇదే మంచి అవకాశం, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సువార్త చెప్పేశా, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన చాలా సంతోషపడి, ఓకే అదే కదా, అయితే ఎక్కడ ఇస్తారు? చాకలి వారు బట్టలు పెద్ద బాణ ఉంటుంది, అందులో ఇస్తారా? అందులో ఇస్తానయ్యా, అయితే సిద్ధపరచమని చెప్పి అధికారులు బందోబస్తుతో మళ్ళీ వాళ్ళు మునిగిపోయి పైకి లేవరేమో అని చాలా పకడ్బందీగా సిద్ధపరిచారు. అందులో ఒకడికి తల్లిదండ్రులు లేరు, ఒకడికి మాత్రమే ఉన్నారు. వాడు అంటాడు, అయ్యగారు ఐజీ గారితో చెప్పి మా అమ్మని నాన్ని ముసలోళ్ళు కదా, నేను బాప్తీసం పొందడం వాళ్ళు చూడాలయ్యా, ఈ ఒక్క కోరిక నెరవేర్చండి అంటే నేను వెళ్ళి ఆయన అడిగా,
ఐజీ గారు అంటే కుదరదు అన్నాడు ముందు, అలా పంపకూడదు అన్నాడు. నేను బ్రతిమిలాడా, అయ్యా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆఖరి చూపు చూసుకుంటారయ్యా, ఏం మాట్లాడరు, వాళ్ళు చూసుకుంటారు అంతే. సరే వీళ్ళకి ఇద్దరికి మంచి బందోబస్తు తీసుకెళ్ళండి అన్నాడు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఓ పక్కన అధికారులంతా ఉన్నారు, ఓ పక్కన తల్లిదండ్రులు ఉన్నారు. నేను అనుకున్నాను, ఇద్దరు నేరస్తుల మీదకి సిలువలో ఇద్దరు దొంగల మధ్యకి యేసయ్య సిలువ మోసుకుని వస్తున్నాడా అనే అనుభూతి నాకు కలిగింది. సో బాప్తీసం ఇచ్చేసాం, అయిపోయింది. ఇద్దరిని సాక్ష్యం చెప్పండి, ఒకడు చెప్పలేకపోయాడు, ఒకడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా మేము ఈ నేరం పగతో కక్షతో చేసింది కాదు, దురాశ మాలోకి వచ్చింది. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంది. ఇది మేము ఇక్కడికి రావడానికి కారణం. అయితే మేము పుట్టి ఎవరికి ఉపయోగపడలేదు కదా, కనీసం చనిపోతేనే ఉపయోగపడాలి అని మేము చనిపోవక ముందు మా ఇద్దరి నేత్రాలు ఉరి తీసిన వెంటనే మా ఇద్దరి నేత్రాలు తీసి, నేత్రాలు లేని వారికి దానం చేయండియా అని వాళ్ళు వ్రాతపూర్వకంగా వ్రాసిచ్చారు. 2 కళ్ళు ఉండి నరకానికి పోయి కంటే 2 కళ్ళు లేకుండా పరలోకి వెళ్తే దేవుడు మాకు కొత్త కళ్ళు ఇస్తాడు అనే కోరికతో మా నేత్రాలు దానం చేస్తున్నామని చెప్పారు. ముసలాయన లేచి, అయ్యా నాకు ఒకే కుమారుడు, వాడి చేతుల మీద నేను సమాధికి పోవాలని ఆశపడ్డాను, కానీ ఈరోజు నా గర్భంలోంచి బళ్ళెము దూసుకుపోయింది. కానీ నా కుమారుడు మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం పొంది నాకంటే ముందు దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, నాకు దుఃఖం లేదని చెప్పాడు. అధికారులు ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డారా, ఇంకా శుక్రవారం అది ఆఖరి రాత్రి, వాళ్ళకి తెల్లవారు 5 గంటలకల్లా ఉరి తీయటానికి ఏర్పాటు అన్నీ రెడీ చేస్తున్నారు. మేము బయటకు వచ్చేసాం. గేటు దగ్గరికి వచ్చాక మళ్ళీ నాకు వార్త వచ్చింది. ఏంటయ్యా వార్త అంటే, అయ్యా రేపు ఉదయం 5 గంటలకి ఉరి తీస్తారు కదా, ఆ ఉరి కంబం దగ్గర ఆఖరి ప్రార్థన మీరు చేయాలట అన్నారు. ఒరే, ఇన్ని కోరికలు నెరవేరినప్పుడు ఇది కూడా నెరవేరుతుంది అని చెప్పేసని నేను రాత్రి నుంచే జైలు దగ్గర ఉంటానని చెప్పి ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చి జైలు గేటు దగ్గర వాళ్ళ బంధువులంతా వచ్చారు, ఒక 50 మంది. వాళ్ళందరికీ సువార్త చెబుతూ కూర్చున్నా. టైం లెక్క పెడుతున్నారు. విలేకరులు అందరూ వచ్చారు. ఉరి తీయబడ్డ వారిని చూడాలి, పొద్దునే తీసుకెళ్ళిపోతారట అని రాత్రి చాలామంది వచ్చారు. తర్వాత 2, 3 గంటలకి వారు గది దగ్గరికి వెళ్ళి వారిని బయటకు తీసుకొస్తారు. ఆ క్రమంలో తాళాలు తీస్తుండగా వాళ్ళకి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి అప్పుడు ఉరికమ్మ దగ్గర తీసుకొస్తారు. అన్ని ఏర్పాట్లై తాళం తీస్తున్న సమయంలో ఒక అద్భుతమైన వార్త జైలుకి వచ్చింది. ఏంటంటే, ఉరి శిక్ష ఆపబడింది. చెప్పలేకూడదండి. దేవుని బిడ్డారా, జైలంతా చీకటి పోయి వెలుగొచ్చినంత పని అయింది. ఇక ఇది నిజమా ఫేకా అని తెలుసుకోవటానికి ప్రభుత్వానికి, జైలు వారికి 1 గంట పట్టింది. ఇది నిజమే, రాష్ట్రపతి భవనం నుంచి వచ్చింది అని చెప్పారు. దేవుని బిడ్డారా, ఇక తెల్లవారింది. నేను అక్కడే ఉన్నాను. అధికారులందరూ నన్ను చుట్టుముట్టారు. పాస్టర్ గారు, ఏమిటి అద్భుతం, జైళ్ళ శాఖలోనే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు మేము. ఇంకో 2 గంటల వ్యవధిలో ఉరిశిక్ష ఆపబట్టం అనేది మానవ పని కాదు అన్నారు. అవును, నిజమే, ముమ్మాటికి మానవ పని కాదు. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంది, మరణము తప్పించుట. అదే కాదు, వీళ్ళ పట్ల దేవుని వాక్య నెరవేర్పు జరిగింది. ఏమిటది?
నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికైతే శిక్ష విధించబడుతుంది. ఎంత అద్భుతం అండి! దేవుని బిడ్డారా, దేవుని కార్యాలు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. విలేకరులు అడిగారు నన్ను, అయ్యా పాస్టర్ గారు, నిన్న మీరు ఏదో చేశారట, ఏం చేశారండి అంటున్నాడు. ఏం చేశారని బాప్తీసం ఇచ్చానయ్యా అంటే ఏంటండి? అవన్నీ వివరంగా అన్ని పేపర్లో రాశారు, ఆ కటింగ్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళే ఆశ్చర్యపోయారు. అప్పుడు చెప్పాను, యేసయ్య సిలువలో దొంగను క్షమించిన దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. మార్పు లేనివాడు, మారనివాడు ఆయన. ఆయన నమ్మిన నరుడు ధన్యుడు అనే సత్యాన్ని వారికి బోధించినప్పుడు ఇక చిన్న చిన్న నేరగాళ్ళంతా పరిగెత్తుకుండా మందిరానికి వచ్చేసారు. ఏంట్రా అంటే, అంత పెద్ద నేరస్తుని దేవుడు క్షమించాడు, మమ్మల్ని ఇంకా తొందరగా క్షమిస్తాడు అనే విశ్వాసంతో వచ్చారు. అధికారులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. తెల్లవారిపోద్ది. అర్థమైందా? కాబట్టి ప్రభు చిత్తం అయితే మరొకసారి ప్రభు అనుమతిస్తే ఇలాంటి సాక్ష్యాలు మీతో పంచుకోవటానికి ప్రభు సమయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 20 అధ్యాయము. మత్తయి సువార్త 20 అధ్యాయం తీశారమ్మా? 20 వచనం చదవండి. చదవండి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునో ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండసెలవిమ్మని ఆయనతో అనేను. చాలమ్మా. దేవుని బిడ్డారా, జబదయి కుమారుల తల్లి ఏమండి, ఈమెకి ఒక ఆశ ఉందట. ఏమిటి ఆశ అంటే, తనకిద్దరు కుమారులు. ఈ ఇద్దరు కుమారులు కూడా దేవుని కుడి పార్శ్వన, ఒకడు ఎడమ వైపునను ఒకడు కుడి వైపునను కూర్చున్న సెలవిమ్మని ప్రభువుని వేడుకుంది. ఎంత మంచి కోరికండి. ఇప్పుడు తల్లులు ఉన్నారు, పిల్లల్ని తీసుకొస్తారు. అంటే ఇక్కడ బాగానే ఉంది, కానీ నేను వెళ్ళిన కొన్ని మందిరాల్లో పిల్లలే సైతాన్లు. అక్కడ వాక్యం చెప్పి ఇక్కడ పరిగెడతా ఉంటారు. వాళ్ళమ్మ అస్సలు పట్టించు, మా పిల్లోడు కాదన్నట్టుగానే ఉంటుంది. కొంతమంది తల్లులు ఉంటారు, కూర్చున్న వాళ్ళేమో పక్క జరగమ్మా, నోటి జరుగు అని పిల్లోడిని పడుకోబెడతారు. ఆడిని పడుకోబెట్టడానికి మందిరానికి తీసుకొచ్చి ఇంకా చుట్టుపక్కల ఎవ్వరు కూర్చోకూడదు అన్నమాట. ఇది ఒక బ్యాచ్. కొంతమంది వాక్యం చెప్తుంటే పిల్లల ముద్దుల మీద ముద్దులు. దేవుని మందిరానికి వచ్చి దేవుడిని ముద్దెట్టుకోవడం కాదు, ఇంకా పిల్లోడితోనే సరిపోద్ది. ఏమండి, ఇది ఒక బ్యాచ్. ఇంకా చెప్పండి, చాలా ఉంటాయి. కానీ ఈ తల్లి అలాంటి తల్లి కాదు. ఈ తల్లి చాలా క్రమశిక్షణ కలిగిన తల్లి, దైవ భయము కలిగిన తల్లి. ఈ పిల్లలు ఉంటే నా దగ్గర ఉండాలి, లేకపోతే దేవుని దగ్గర ఉండాలి. అది ఆమె కోరిక. నీ రాజ్యము అంటుంది, అంటే దేవుని రాజ్యాన్ని గురించి ఎరిగిన తల్లి. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, ఎంతమంది తల్లులు
దేవుని రాజ్యాన్ని గురించి తెలిసిన వారు ఉన్నారు. ఏమండి, మీకు ప్రజారాజ్యం తెలుసేమో, కానీ అది కాదు. ఇది దేవుని రాజ్యం. ఆమెకు ఒక వాక్యం తెలిసి ఉండొచ్చు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తం మీకు ఇస్తాననే మాట గుర్తించి ఆ ఇద్దరు పిల్లలను పట్టుకుని ప్రభు ఎప్పుడు దొరుకుతాడా అని కనిపెట్టి ఆయన ఎదుట తన మనవి చెప్పుకుంది. మంచిదే, ఆమె కోరిక మంచిదే. మరి మీ పిల్లలు విషయమై మీ కోరిక ఏంటి? ఒక ఆమె చర్చికి వస్తుంది, ఏరమ్మా మీ పిల్లలు అంటే, అయ్యా ఇవాళ ఏదో ఆటల పోటీలు ఉన్నాయటండి, అక్కడికి వెళ్ళారండి. ఇంకో ఆదివారం కనపడుతుంది, ఏదమ్మా మీ పిల్లలు శోషణ ఉందండి అంటది. కానీ ఏ రోజు పిల్లల గురించి ప్రార్థన చేయమని అనకుండా ఉండదు. మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. మంచిదే. ఏరి మీ పిల్లలు క్రికెట్కి వెళ్ళారండి ఒక ఆదివారం. ఇలా ఎప్పుడు అడిగినా పిల్లలు మందిరంలో ఉండరు, ఆమె మాత్రం వచ్చి వెళ్తూ ఉంటుంది. పిల్లలకి అన్నీ కావాలి కానీ దేవుని సన్నిధి దక్కర్లేదు. ఎట్లా దేవుడు అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు ఆలోచించాలి. నీకు క్రికెట్ ఉన్నా, నీకు ట్యూషన్ ఉన్నా, ఆదివారం అవేవి ఉండకూడదురా. దేవుని సన్నిధి ప్రాముఖ్యం రానికని బోధించి దేవుని సన్నిధికి నడిపించగలిగే తల్లులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నా. జ్ఞానం ఇచ్చేది ఎవరు? ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? తెలివినిచ్చేది ఎవరు? ఆయుష్కాలం ఇచ్చేది ఎవరు? అన్నీ దేవుడు ఇస్తున్నాడు. కానీ వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురావటం అనేది మీరు చేయకపోతే రేపనే రోజున వారు మీకు అందుబాటులోకి రారు, మీకు ఉపయోగపడరు వాళ్ళు. అర్థమైందా? కనుక ఇప్పుడైనా మీ పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి, దేవుని సన్నిధికి వారిని నడిపించండి. అర్థమైందా? దేవుని వాక్యము వారికి చెప్పండి. అబ్రహాం లింకన్ తల్లి అబ్రహాముకు చెప్పింది, నాయనా అందరు పిల్లలు తాగుతారని నువ్వు తాగకూడదురా, నువ్వు తాగితే చెడిపోతావు, పాడైపోతావురా అని ఆ తల్లి చెప్పేదట. అమెరికా దేశంలో తాగటం అనేది ఒక ఫ్యాషన్. అతడు తల్లి మాటలు హృదయంలో దాచుకొని తాగితే చెడిపోతావు, పాడైపోతావు, మతిస్థిమితం ఉండదు అని చెప్పిన మాటలు హృదయంలో దాచుకున్నాడు. అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత గొప్ప గొప్ప వాళ్ళంతా ఒక పార్టీ, ఒక విందు ఏర్పాటు చేస్తే అందరికీ మందు పోసుకుంటా వస్తుంటే అబ్రహాం లింకన్ ఆగండి అన్నాడట. ఇదేంటి ఆగమన్నావు, ఇది సరిపోదా, ఇంకా కాస్ట్లీది కావాలా అన్నారట. అప్పుడు ఆయన అన్నాడట, నా జీవితంలో నేను తాగనని మా తల్లికి మాట ఇచ్చా. చప్పట్లు కొట్టండి. నా జీవితంలో నేను త్రాగనని మా అమ్మకు నేను మాట ఇచ్చా, ఆ మాట నేను నిలబెట్టుకోవాలి, దయచేసి వద్దు పట్టుకెళ్ళిపోండి అన్నాడట. నిజంగా ఆ తల్లి ఆ మాట చెప్పబట్టి అతడు తాగుబోతు కాకుండా ఒక మంచి ప్రయోజకుడై అమెరికా దేశానికి, అగ్రదేశానికి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. మరి నీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నావు? భక్తులు అవ్వాలనుకుంటున్నావా? నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మా తల్లిదండ్రులు నన్ను సేవకుడు అవ్వాలని ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థన నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పెద్ద పెద్ద అధికారుల మధ్య ఏ హోదాలే నేను నిలబడి ఉండటం అనేది నాకెంతో ఘనత. దేవుని వాక్యం చెప్పటమే కాదు, ఆ వాక్యాన్ని నేను కూడా వింటూ ఉంటా.
నేను విన్న తర్వాతే మీకు అందిస్తాం వాక్యం. వాక్యం నా జీవితానికి ఎంతో అవసరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ తల్లి కోరికను దేవుడు అన్నాడు, అమ్మా ఇది నా వశంలో లేదు, దేవుని వశంలో ఉందమ్మా. దేంటి ప్రభువా, నా కోరిక ఎంతో ఆశతో చెప్పుకున్నాను, లేదు, దానికి జవాబు ఉంది, దానికి జవాబు ఉందమ్మా, ఎవరు కూర్చోగలరో చెప్తాను నేను అని దేవుడు చెప్పాడు. ప్రకటన తీండం ఒకసారి, ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి, చదవండమ్మా, నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని నేను జయించి నా తండ్రితో కూడా నేను సింహాసనం అందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువాడు నాతో కూడా నా సింహాసనం అందు. ఎవరినమ్మా? జయించువాడు. క్రైస్తవులా? ఎవరినట? జయించేవాడిని. జయించేవాడిని నా తండ్రితో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిత్తను. ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు మనం జయించాలి అంటే మనకి ఎవరు ఉండాలమ్మా? ఎవరు ఉండాలి? శత్రువులు ఉండాలి. ఎవరా శత్రువులు? మనం పోరాడునది శరీరంతో కాదట, ఆకాశ మండలం ముందు దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. మన మొట్టమొదటి శత్రువు ఎవరు తెలుసా? ఒక అమ్మాయి అంటుంది, నీ శత్రువు ఎవరమ్మా అంటే మా అత్తగారు ఏంటి అంటుంది. పంప ముచ్చావమ్మా, మీ అత్తగారిని అడిగితే మా కోళ్ళని అంటుంది. ఆ శత్రువులు కాదు, అర్థమైందా? మన మొట్టమొదటి శత్రువు ఎవరంటే మన శరీరమే. ప్రార్థన అనగానే శరీరం అంటది నీరసంగా ఉంది అంటది, నేను నడవలేను మోకాళ్ళు నొప్పి అంటది. అదే డిస్కౌంట్ అనగానే లేడీ పిల్ల పరిగెత్తినట్టు పరిగెడతారు, మామూలుగా ఉండదు. బంగారపు కొట్టంటే ఇంకా చిరతపూలు పరిగెత్తినట్టు పరిగెడతారు కదా. ప్రార్థన అనగానే నీరసం. కొంతమందికి ఇదేం జబ్బో కానీ ఈ నీరసం ఎలాగుండదో నాకు తెలియదు. పగలనక రాత్రి అనక దూరం అనక మారం అనక ప్రయాణాలు చేస్తూనే ఉంటాను. అది నీరసం అంటారు కదా, అది ఎలాగుండదో చూద్దామంటే నాకు తెలియదు. అది అర్థమైందా? ఏ పని లేకపోతే నీరసం వస్తుంది కొంతమందికి. కొంతమంది బాగా పడుకుని నీరసపడతారు, అంటే పడుకోవలసిన దానికంటే ఎక్కువ పడుకుంటారు, అది నీరసమే. అర్థమైందా? తినవలసిన దానికంటే ఎక్కువ తిన్నారని కూడా అది నీరసమే. ప్రతిదానికి మితం అనేది ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డారా, మన శరీరమే మనకు శత్రువు. ముందు శరీరాన్ని జయించాలి. రావాలనుకున్నానండి పాస్టర్ గారు ప్రార్థనకి 3 రోజులు, ఒక రోజైనా రావాలనుకున్నాను, శరీరం సహకరించలేదండి అంటారు. ఎందుకు సహకరిస్తుంది శరీరం? దాన్ని అలా మేపుతున్నాం మనం. ఈ శరీరానికి ఎన్ని రుచులో, ఏమండి, ఎన్ని రుచులు కోరుతుందో ఇది. అన్నీ తెచ్చి పెడతాం, కానీ లోపల ఆత్మ ఉంటుంది, దాని కోరికలు నెరవేర్చాం. అది అంటది గంట సేపు ప్రార్థన చేసుకుందాం, ఇప్పుడేం ప్రార్థన, రాత్రికి చేసుకుందాం అలాంటిది. శరీరం సహకరించదు. అందుకంటాడు ఆత్మకు శరీరానికి నిత్యము పోరాటమే. ఆత్మ ప్రార్థనకి వెళ్దామంటే శరీరం రాలేను అంటది. అర్థమైందా? కాబట్టి శరీరాన్ని ఎక్కువ బలపరిస్తే ఆత్మ నీరసిస్తుంది, ఆత్మను ఎక్కువ బలపరిస్తే శరీరం మనకు లోబడుతుంది. మోకరించు అంటే శరీరం మోకరించాలి. పాడు పాట అంటే పాడాలి. విను వాక్యం అంటే వినాలి. అది ఆత్మ బలంగా ఉంటే, పౌలు గారు అంటాడు, శరీరం బలహీనమే కానీ ఆత్మ యందు బలవంతుడిగా ఉన్నానంటున్నాడు. దేవుని బిడ్డారా, మరి ఆత్మకు శరీరానికి నిత్యము విరోధమే కాబట్టి
ఆత్మచేత ఎందరూ శరీర క్రియలను చంపుతారో వారందరూ దేవుని పిల్లలు అనబడతారట. ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలి. శరీర క్రియలంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 చదవండి అమ్మా. మనలోనే శత్రువులు వీళ్ళు. శరీర కార్యములు స్పష్టమైనవి అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీళ్ళందరూ మన శత్రువులు. ఈ శత్రువుని మనం ఏం చేస్తున్నాం? మనలోనే ఉండమని చెప్పి స్థలం ఇచ్చాం. అర్థమైందా? ఈ శత్రువులు మనలోనే ఉండి మనతోనే పోరాడుతున్నారు. అర్థమైందా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ చరణం చదువుదాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల వల్లే కదా మీరు ఆశించుచున్నారు. కానీ చాలమ్మా. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ శరీరములో ఉన్న అవయవములు బట్టే కదా. ఏమండి? ఒకడు జైలుకి వచ్చాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు, అంతేకాదు చూడముచ్చటగా ఉన్నాడు. అతడు హత్య చేసేటట్టు ఎవ్వరు నమ్మరు. కానీ వాడు హత్య చేసి లైఫ్ పడి జీవిత శిక్ష పడి జైలుకి వచ్చాడారా. ఏం చేసి వచ్చావారంటే మర్డర్ అని అంటాడు. నువ్వు మర్డర్ చేసావా? అన్న. అవునండి అన్నాడు. ఎలా చేసావు? నాకు తెలియదండి. నాలో దురాత్మ వచ్చి నాలో కోపం రేపి ఆ కోపాన్ని పగ్గా మార్చి ఇక పగ తీర్చుకునే వరకు నాకు నిద్ర పట్టేది కాదు. ఎవరిని చంపేవారంటే నా భార్యని అంటాడు. చూసారా? ఎంతో ప్రేమించిన భార్యను అనుమానించి ఆమె మాటల వల్ల కోపం రేగి కక్ష పెట్టుకుని పగ పెట్టుకుని ఇవన్నీ బయట నుంచి వచ్చినాయా? లోపలే ఉన్నాయి. అవి ఎవరికి శత్రువులు? ఆ వ్యక్తికి శత్రువులు. చివరికి కోపము పగ ద్వేషము పెరిగిపోయి హత్య చేసి జైలుకి వచ్చాడు. బయట ఏం చేసేవాడారా అంటే నేను ఆర్టీసీ బస్ కండక్టర్ అని అంటున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం పోయింది, కట్టుకున్న భార్య పోయింది, పిల్లలు అనాథులయ్యారు, వృద్ధులైన తల్లిదండ్రులు నష్టపోయారు. ఇప్పుడు జైల్లో పడేసి సైతానగాడు డ్యాన్స్ వేస్తున్నాడు. నేను అనుకున్న పని అయిపోయింది. అర్థమైందా? ఆడి పేరు లయకర్త. సైతానగాడి పేరు ఏం పేరమ్మా? లయకర్త. ఆడు లయపరచడమే మనల్ని. కాబట్టి అతడు యుద్ధము ఎవరితో చేశాడు? ఏమండి? శరీరముతో చేశాడు. చేతికి కత్తిచ్చాడు, సమయాన్ని చూసి నడిపించాడు, చివరికి హత్య చేశాడు. కాబట్టి యుద్ధం ఎవరితో చేయాలి? మనం మన శరీరములో మనకు విరోధముగా ఉండిన శత్రువుని మనం గమనించి వారిని చంపాలట. వీళ్ళు ఎంతమంది గుర్తుందో కానీ 15-20 సంవత్సరాల క్రితం ఎప్పుడో అమెరికాకి గుండికాయ లాంటి బిజినెస్ సెంటర్ ఉంది. పెద్ద సెంటర్. వ్యాపార లావాదేవీలన్నీ అక్కడే జరుగుతాయి. ఒక ఉగ్రవాది అమెరికా విమానం ఎక్కాడు. ఆ విమానంలో కూర్చుండి అమెరికా పైలట్ చేత డ్రైవ్ చేయిస్తూ నేరుగా వెళ్ళి ఆ టవర్ను గుద్దమన్నాడు తుపాకీ పెట్టి నెత్తి మీద.
ఏం చేస్తాడు పాపం? అంతే, ఆ టవర్ను కొట్టగానే దబా దబా బిల్డింగ్స్ అంతస్తులన్నీ కూలిపోయి ఎంత నష్టం వచ్చిందో ఆ రోజుల్లో విని ఆశ్చర్యపోయా. అలాగే సైతానుగాడు మనలోనికి వచ్చి మనల్ని వాడుకుంటాడు. నువ్వు ఆ నాశనం చేయి, ఈ పని చేయి, హత్య చేయి, వ్యభిచారం చేయి, దొంగతనం చేయి అంటాడు. కాబట్టి ముందు మనలో ఉన్న శత్రువుని మనం ఏం చేయాలి? చంపాలి. ఇప్పుడు క్యాన్సర్ అని వస్తుంది కదా, క్యాన్సర్ ఎక్కడ ఉంటుంది? మనలోనే ఉంటుంది. క్యాన్సర్ ఎక్కడ ఉంటుందమ్మా? మనలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్యాన్సర్ అనేది బయటపడుతుందో వెంటనే హాస్పిటల్కి వెళ్తాం, టెస్టులు చేస్తారు. వాళ్ళు అంటారు ముందు 10 కిమోలు ఇవ్వాలి, 10 సార్లు కరెంట్ షాక్ కొట్టాలి, అప్పుడు కానీ ఈ క్రిములు చావు అని డాక్టరు టెస్టులను బట్టి చెప్తాడు. ఈ మధ్య మా దగ్గర ఒక విచారకరమైన వ్యక్తి, నాకంటే ఎత్తుగా ఉంటాడు, బలంగా ఉంటాడు. అతను ఈ ఖైదీ ఏదో నవ్వులుతూ ఉండేవాడు, ఎప్పుడు కూడా బొగ్గన ఉండేది. అది బొగ్గ క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వస్తే వైజాగ్ వెళ్ళారు, 6 లక్షలు ఖర్చు పెట్టారు. తొడ దగ్గర ఉన్న చర్మం తీసి ఇక్కడ వేసి మొత్తానికి మనిషిని నిలబెట్టి పంపించారు. వచ్చిన తర్వాత ఎక్కడో ఒకటి చిన్నది ఎక్కడో దాక్కుంటుందట, అది వెంటనే పిల్లల్ని పెట్టేసింది. ఇప్పుడు వెన్నుపూస క్యాన్సర్ వచ్చింది. కూర్చోలేడు, నిలబడలేడు, పడుకోలేడు. ఎంత బాధ అండి. మళ్ళీ అదే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు డాక్టర్స్, ఎక్కడ దాగి ఉందండి, ఎక్కడ దాగింది, మొత్తం టెస్టులు చేసామే, అది మనకు కనబడినంత రహస్యంగా దాక్కుంటుందట. అది వెంటనే పెరిగిపోయినాయి పిల్లలు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 10 ఇంజక్షన్లు చేయాలి అంటున్నారు. ఏ ఇంజక్షన్లు అట? జర్మనీ నుంచి తెప్పించాలట ఆ ఇంజక్షన్. ఒక ఇంజక్షన్ ఖరీదు ₹1,00,000. అంటే ఎన్ని లక్షలు? 10 లక్షలు. అది కూడా గ్యారెంటీ చెప్పలేమంటారట. అంటే లోపల శత్రువులని క్యాన్సర్ పురుగులు ఎలా పెరిగిపోయినాయో అలాగే మనిషిలో కూడా పాపపు క్రిములు పెరిగిపోతూ ఉంటాయి. కంటిలో ఉంటాయి, నోట్లో ఉంటాయి, చెవిలో ఉంటాయి, తలంపుల్లో ఉంటాయి. ఈ క్రిములను చంపాలంటే మనం చాలా బలమైన ఆయుధాలు తీసుకోవాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు మార్కు సువార్త 7:21లో, లోపల నుండి అనగా మనిషిని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, ఏమండి, ఇవన్నీ కూడా లోపల నుండి వస్తాయట, బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయట. ఇలాంటి వాటి మీద మనం జాలి పడితే ఏమవుతుంది? ఇంకా పెరిగిపోతాయి. వాటి వల్ల మనం నష్టపోతాం. కనుక వాటితో మనం పోరాడాలి. పాపముతో పోరాడులో మీరు రక్తము కారునంతగా ప్రయాసపడమంటున్నాడు. ఆ క్రిములను చంపాలి. దేవుని బిడ్డలారా, అలాగ మనం ఆత్మ చేత శరీర క్రియలను చంపినలా మీరు జీవించెదరు అన్నాడు. మీరు జీవిస్తారు. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపంతో పోరాడండి. పాపానికి ఒక ప్రభుత్వం ఉంటుంది, పాపానికి రంగు ఉంటుంది, పాపానికి వాసన ఉంటుంది, పాపానికి బరువు ఉంటుంది. అర్థమైందా? రండి, మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తములే ఎర్రనివైనా సరే వాటిని నేను హిమము కంటే తెల్లగా చేస్తా, రండి అని పిలుస్తున్నాడు.
పాపానికి బరువు ఉంటుందట. వాడు అంటాడు, నేను బోలేని పాపాలు చేశాను, నాకేం బరువు లేదండి అంటాడు. అప్పుడు నేను అన్నా, రే శవం మీద 5 బియ్యం బస్తాలు పెడితే అయ్యి బాబు ఇంత బరువు ఉందా అని శవం అందో. దానికి బరువు తెలుస్తుందా? అలాగే పాపంలో చచ్చిపోయిన వాళ్ళకి బరువు తెలియదు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అంటున్నాడు. కాబట్టి రెండవ శత్రువు ఎవరంటే మన మనసే మనకు శత్రువు. ఏంటండి? మన మనసే మనకు శత్రువు. మనసు చాలా చెడ్డదండి. అర్థమైందా? అందుకే అంటాడు, పట్టణమును పట్టుకొని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఒక అబ్బాయి ప్రార్థనకు వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు. తర్వాత నాకు కనపడారా, మధ్యలో వెళ్ళిపోయినట్లున్నావు నువ్వు అంటే, అవునండి అయ్యగారు అన్నాడు. ఏ అన్నా, ఏంటో మనసు అలా పీకేసిందండి. మనసట పీకేసిందట. ఇంకొక అమ్మాయిని అడిగి, ఏమ్మా నువ్వు ప్రార్థన అంటే, రావాలనుకున్నాను, మనసు ఏంటో లాగేసిందండి అంటుంది. ఎక్కడికి లాగేసింది మనసు? అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? మనసును జయించాలి, మనసును ఓడించాలి. భక్తుడైన దావీదు అన్నాడు, దేవా నాకు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ప్రభా అంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన మనసును స్వాధీనపరుచుకొని, మన మనసును సిద్ధపరచుకొని, మనస్సు కలిగి మనం దేవుని దగ్గర రావాలి. మనసు ఎక్కడో వదిలేసి రాకూడదు. విందురని నేను ఎవరితో మాట్లాడుతాను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకోలేదు కనుక వారు వినలేకపోయారు అంటాడు. కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ మనసులు రావు కూడా. మనసు ఎక్కడో రౌండ్ వేసి వస్తుంది. ఏమండి? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే ఆ తల్లి అంటుంది, ఏంటండి పాస్టర్ గారు మా ఇల్లు ఒక నరకం అయిపోయింది అండి. ఏమ్మా అంత నరకం అయిపోవడానికి కారణం ఏంటి? ఏమో అండి, మా పిల్ల మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడలేదమ్మా? మనసు ఎక్కడో పారేసుకుందటండి, ఎవరితో మాట్లాడలేదు అంటుంది. మనసు ఎక్కడ పారేసుకుంది? ఏమండి? ఎవడో కుర్రోడు ఒళ్ళో పడేసుకుని ఉంటుంది కదా. ఆ ఇంటికి నరకం, ఆ ఇంటికి నెమ్మది లేదు, సంతోషం లేదు. కనుక మనం మనసును స్వాధీనపరుచుకుని మనతో కూడా మనసును తెచ్చుకోవాలి. మనసుతో కూడా మనం దేవుని వాక్యాన్ని వినాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. బుద్ధిహీనుల మనసు స్థిరమైంది కాదట. కనుక మన మనసుతో పోరాడి మనసును జయించాలి. ఓ దొరగారు పందిని పెంచుకున్నాడట. దానికి పెద్ద షూటు బూటు, దానికి ఒక టేకు మంచం, మెడలో బంగారపు గొలుసు, వెండి గొలుసు ఇవన్నీ చేయించి దాన్ని షికారుకి తీసుకెళ్తే ఎందుకో చేయి వదిలేశాడు. అది పోయి బురదలో పడుకుందట. అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పి పెంచిన ప్రేమ వల్ల మళ్ళీ దాన్ని పట్టు తెచ్చుకొని శుభ్రం కడిగి స్నానం చేయించి ఏసీ గదిలో పడుకోబెట్టాడట. ఈయన బయట పడుకుని కూర్చుని బాధపడుతున్నాడు. ఈ లోపల ఫ్రెండ్ వచ్చాడట. ఏంటో అలా బాధపడుతున్నావు అంటే పంది స్టోరీ అంతా చెప్పాడు. సో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, కూడా తీసుకుపోతాను అని పందిని అమెరికా తీసుకెళ్ళిపోయాడు పాస్పోర్ట్ చేయించి. దానికి ఎంత భోగమండి, ఫ్లైట్ ఎక్కేసింది. ఈయన బెంగెట్టేసుకుని, రే బాబు నా పందిని తెచ్చారా అంటే, 2 నెలలు పడుతుందా, 2 నెలల వస్తుందని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసాడు. మళ్ళీ దానికి డ్రెస్ వేసి అవి చేసి షికారుకి తీసుకెళ్ళాడు. మళ్ళీ చేయి వదిలేశాడు గొలుసు. తర్వాత చూస్తే లేదు. అయ్యి బాబాయ్ మళ్ళీ బురదలోకి వెళ్ళిపోయిందిరా బాబు అని చెప్పి ఇంటికి వచ్చి బ్యాటరీ లైట్ పట్టుకెళ్దామని చూస్తే పనివాళ్ళు అన్నారట, అయ్యగారు పంది వచ్చేసిందండి. పంది వచ్చేసిందా? బురదంటికి వచ్చిందా? అవి అసలు బురద లేదండి. ఈ నెల్లి గదిలోకి వెళ్ళి చూస్తే అసలు కాళ్ళకు కూడా బురదంటుకోలేదు. శుభ్రం నిద్రపోతుందట. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేసి, రే ఏంట్రా పంది అమెరికా నుంచి వచ్చాక మొత్తం మారుమనసు పొందింది, ఏం జరిగిందిరా అంటే, ఏముందిరా పంది గుండెకాయ తీసి గొర్రె గుండెకాయ పెట్టాను రా అన్నాడట. ఇప్పుడు ఏం మారిందమ్మా? మూతి మారిందా? రంగు మారిందా? నడక మారిందా? ఏం మారింది?
మనసు మారింది, గుండె మారింది. కాబట్టి ఇప్పుడు దానికి బురద అంటే అసహ్యం. పేరు పందే కానీ దానికి బురద అంటే పరమాసహ్యం. కారణం ఏంటి? దాని బుద్ధి మారింది, గుండె మారింది, మనసు మారింది. అలాగే మన జీవితాలు కూడా, నీ పేరు ఏదైనా సరే నీ హృదయం మారాలి, నీ గుండె మారాలి. అర్థమైందా? మా చిన్నప్పుడు మా ఇంటికి సంతోషమ్మ అని ఒక ఆవిడ వచ్చేది. సంతోషమ్మ గారు వస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం. కానీ విచారంగా మెట్లెక్కేది, బాధగా మెట్లెక్కేది. నేను ఒకసారి మా అమ్మగారు అన్నాను, అమ్మ పేరు సంతోషమే కానీ ఎప్పుడు విచారంగా వస్తుంది ఏంటి అని అడిగేవాడు. మా అమ్మగారు నవ్వుకునేవారు అన్నమాట. కాబట్టి పేరు మంచి పేరు ఉండదు కానీ జీవితంలో అది రుజువు కాదు. అర్థమైందా? జైల్లో సన్యాసిరావు అని ఉండేవాడు. సన్యాసిరావు అతడు మొట్టమొదట రిజర్వ్ కానిస్టేబుల్, తర్వాత లోకల్ కానిస్టేబుల్గా మారాడు, తర్వాత ఖైదీ అయ్యాడు. ఒక స్త్రీ పోలీస్ స్టేషన్కి వచ్చి బంగారం పెట్టుకొస్తే ఆమెనే కిడ్నాప్ చేసి బంగారం అంతా తీసుకుని చివరికి ఖైదీగా శిక్ష పడి జైలుకి వచ్చాడు. జైల్లో నిజమైన మారు మనసు పొందిన తర్వాత నేను చెప్పాను, ఇక నీ పేరు సన్యాసరావు కాదయ్యా, నువ్వు సంతోషరావు అని చెప్పా. విడుదల ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అందట, అబ్బా ఏ ముఖం పెట్టుకొచ్చావయ్యా, ఇంకా నా దగ్గరికి వచ్చావేంటి, ఇదిగో 500 ఉన్నాయి, ఎండి డబ్బా తీసురా, నువ్వు నేను తాగి పిల్ల కొంత పెట్టి చచ్చిపోదాం అంటే, అమ్మా ఏంటమ్మా మాటలు అని మృదువుగా మాట్లాడుతున్నాడట. అలా ఆవిడికి మర్చిపోయింది, అమ్మా ఎప్పుడు అమ్మ అన్నావా, ఉసే గీసే అంటవే తప్ప అమ్మా అని ఎప్పుడైనా పిలిచావా? అమ్మా ఆ సన్యాసరావు జైల్లో చచ్చిపోయాడమ్మా. వాడి ఇంటికి రాలేదు, ఇప్పుడు వాడు జైల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు ఇంటికి వచ్చినోడు సంతోషరావు అని చెప్పాడట. ఆ మాటలకి ఆవిడ మారు మనసు పొంది ఆవిడ దేవుడు నమ్ముకుంది. చూసారా? కాబట్టి మన జీవితాల్లో పేరు కాదు, జీవితం మారాలి, హృదయం మారాలి, మనసుతో పోరాడి మనసును గెలవాలి. అదే దావీదు అంటాడు, నాకు స్థిరమైన మనసు దయచేయి ప్రభు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మూడవదిగా లోకముతో పోరాడాలి. లోకం మనకు శత్రువు. లోకంలో ఉన్నదంతా నేత్రాశయు, శరీరాశయు, జీవపుటము అంటున్నాడు. కాబట్టి శరీరముతో పోరాడాలి, మనసుతో పోరాడాలి, లోకంతో పోరాడాలి. లోకము చాలా భయంకరమైంది. ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, లోకంతో పోరాడి గెలవండి అంటున్నాడు. ఏమండి, లోకముతో పోరాటం అంటే ఎంత బలం కావాలి, ప్రార్థనా శక్తి కావాలి, వాక్యముతో నింపబడి లోకాన్ని జయించవలసిన వారం అంటున్నాం. దేవుని బిడ్డారా, మరి నీటికి ఎదురీదే చేపలు ఉంటాయి. నీటికి ఎదురీదే చేప పేరు ఏం పేరమ్మా? నీటికి ఎదురీదే చేప పేరేంటి? బతికిన చేప. ఏ చేప అది? పులసా కాదు, ఎలసా కాదు, ఏదైనా బతికితేనే ఎదురీస్తుంది. మనం లోకానికి ఎదురీదాలి. ఏం చేయాలమ్మా? లోకంలో కొట్టుకుపోకూడదు. లోకం ఎంత బలమైందని సరే లోకానికి ఎదురెదుకుంటూ శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినప్పుడు కూడా వాటన్నిటితో పోరాడి మనం ముందుకి సాగాలి. పులస చేపకి అంత విలువ ఎందుకంటే, సముద్రాన్ని వదిలిపెట్టి ఆ తీయటి గోదావరిలోకి వచ్చి వలలు తప్పించుకుంటూ ఆనకట్టలు దాటుకుంటూ సిద్ధాంతం దగ్గరికి వచ్చాడు. ఎలస వలస అయిపోద్ది, వలస పులస అయిపోద్ది, దాని రంగు మారిపోద్ది, పేరు మారిపోద్ది, బరువు మారిపోద్ది. అది చివరికి ధవళేశ్వరం వచ్చేటప్పటికి కార్లు వేసుకుని, బుల్లెట్లు వేసుకుని ఆ చేపల కోసం పడుగాపులు పడతా చూస్తారు.
అది కొనగానే అది కారులోకి ఎక్కుతుంది, అక్కడి నుంచి మంచి భవనంలోకి వెళ్తుంది, అక్కడ మంచి కూర వండుతారు. ఎంత విలువండి. అలాగే మనం లోకాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. వీరు మహాశ్రమ నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్నవారు అని ప్రకటన 7:13 చూస్తాం కదా. కాబట్టి లోకముతో పోరాడాలి. ఒక పిల్లోడు అమలాపురం నుంచి విశాఖపట్నం వెళ్ళాడట వాళ్ళ పెద్దమ్మ గారి ఇంటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు అన్నట, మా పెద్దమ్మ నాకు సముద్ర స్నానం చేయాలని ఉంది అంటే, వెళ్ళమ్మా జాగ్రత్తగా వెళ్ళి అందరితో పాటు స్నానం చేసి వెంట వచ్చాయి అని ఒక టవలో సబ్బు ఇచ్చి సముద్ర బొట్టుకు పంపించారు. పొద్దుటి 7 గంటలకు వెళ్ళినాడు 1 గంట వరకు రాలేదట. అయ్యబాబు 1 గంట అయినా రాలేదంటే ఇటు కొట్టుకుపోయి ఉంటాడు అని చుట్టుపక్కల అంతా పరిగెత్తుకుండా సముద్ర బొట్టుకు వెళ్తే అక్కడ బాసి పట్టేసి కూర్చున్నాడట. ఇదేట్రా, నీతో వచ్చినంతా స్నానం చేసి వచ్చేస్తే నువ్వు ఇక్కడ కూర్చుని బాసి పట్టేశావు అంటే అంటాడాడు, కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏం తగ్గాక? కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఎవరు పిచ్చోడా, కెరటాలు ఇప్పుడు తగ్గుతాయి? 360 రోజులు అలా కూర్చున్నా కెరటాలు తగ్గవు. అర్థమైందా? కెరటాల్లోకి వెళ్ళి స్నానం చేసి కెరటాలను ఎదుర్కొని బయటికి రావాలి. ఈనాడు చాలామంది దేవుల్లో ముందుకు సాగటం మానేసి గుళ్ళో బాసిపడేసి కూర్చుంటున్నారు. వీళ్ళు ఏ పాట పాడరు, ఏ సాక్ష్యం చెప్పరు, ఏ పరిచయం చేయరు. ఏ అమ్మ అంటే శ్రమలు తగ్గాక, ఏం తగ్గాక, మా కోరిక తీరాక, నేను పాస్ అయ్యాక, నాకు పెళ్ళి అయ్యాక, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అలా కూర్చుంటే అయ్యే పనిలా? కాబట్టి ఏం చేయాలి? జయించాలి. రోమాపత్రిక 8:35 అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, చివరికి మరణమైనా సరే మనల్ని ఎడబాపనేరదు. మనం ముందుకు సాగిపోవాలంతే. చివరిగా నేను ఇంక విస్తరించి మాట్లాడను కానీ ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తా. మెట్టుకు మనందరం కూడా జయిస్తేనే మన కిరీటం ఉంది. ఒక రాజుగారు అన్నాడట, నా ఏకైక కుమార్తెకు వివాహం చేయాలనుకుంటున్నాను. ఎంతమంది రాజకుమారులు ఏ ఏ దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ వస్తే నా కుమార్తెను పెళ్లి చూపులు కూర్చోబెడతా. నా కుమార్తెకి నచ్చాలి, నాకు నచ్చాలి. అప్పుడు పెళ్లి చేసి సింహాసనాన్ని ఇచ్చేస్తా, ఇక అభిషేకించి రాజ్యాన్ని అప్పగించేస్తా అనగానే ఈ వార్త అన్ని పేపర్లోకి వెళ్ళిపోయింది. అందరూ యువరాజులు చూశారు, అబ్బా అంత పెద్ద దేశానికి రాజుని అవ్వటం అంటే చిన్న విషయమా, కాబట్టి ఆ పెళ్లి కూతురికి నేను నచ్చుతాను అని బాగా నలుగుల మీద నలుగులు పెట్టుకుని 1 రోజులు టైం ఇచ్చాడట. 100 మంది పెళ్లి కొడుకులు రెడీ అయ్యారు. 100 మందిని మంచి గెస్ట్ హౌస్లో పెట్టాడు. ఇక ఉదయం 10 గంటలకి పెళ్లి చూపులు అని చెప్పాడట. రాజుగారింటికి ఎదురుగుండా పెద్ద గెస్ట్ హౌస్ ఉంది. దానికి మధ్యలో 1 ఎకరం సెలయేరు ఉంది, చెరువు లాంటిది. అక్కడ అలా కుర్చీలు వేసాడు, 100 కుర్చీలు వేసాడు. ఇక్కడ 3 సింహాసనాలు పెట్టాడు. ఒక సింహాసనం కుమార్తెని కూర్చోబెట్టాడు, ఒక సింహాసనం ఈయన కూర్చున్నాడు, పక్క సింహాసనంలో కిరీటం పెట్టి ఉంచాడు. ఎవరికది? కాబోయే అల్లుడు గారికి, యువరాజుకి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. అమ్మాయి కూర్చుంది, ఈయన కూర్చున్నాడు.
ఇప్పుడు మైక్ తీసుకుని యువరాజులారా మీ అందరికీ స్వాగతం. ఎవరిని చూసినా వదులుకోలేకపోతున్నా. అంత అందగాళ్ళుగా ఉన్నారు, అంత ఎత్తున్నారు, బాగున్నారు. మీరు అందరూ నచ్చారని అందరినీ ఇచ్చి మా పిల్లకి పెళ్లి చేయలేను కదా. కాబట్టి ఓ పని చేద్దాం, 100 మంది ఈదుకుంటా, ఈ సెలయేరు ఈదుకుంటా ఎవడు ఫస్ట్ వస్తాడో వాడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానంట. అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. సరే, అసలు ఈ చెరువు ఎదట వేటరా, ఇదేం పరీక్ష? మనం సముద్రాలు ఈ దేశం కదా, ఈ చెరువు ఎదట వేట ఏంటి, దీని విశేషం ఏంటి చూద్దామని 100 మంది ఇలా చూస్తే పెద్ద పెద్ద ముసళ్ళు, పాములు, జలగలైతే కొట్లుగా ఉన్నాయట. ఎక్కడ లేని కప్పలు అవన్నీ లోపల ఈత్తుంటే ఒక్కసారి షాక్ అయ్యారు. అయ్య బాబోయ్, ఒరే ఇదేం పరీక్షరా బాబు, బతికుంటే పని మనిషినైనా చేసుకోవచ్చు, ఇది ఎక్కడ ఈత్తాంరా బాబు, మొక్కలు నవిలేస్తాయి అని అనుకున్న సమయంలో ఒకడు దబేలు అని ఉరికేసి ఈదేస్తున్నాడు. ఈదేస్తుంటే రాజుగారికి మతిపోయింది. అబ్బా, ఇలాంటి ధైర్యశాలి, విజయశాలి, జయశాలి, ఇలాంటి రాజకుమారుడు కోసం చూస్తున్నాను నేను అని గబగబా లేచి దగ్గరికి వెళ్ళి, శభాష్ యువరాజా, శభాష్, కమాన్ రా అని గట్టిగా కౌగిలించుకుని, ఇలాంటి ధైర్యవంతుడు కావాలని కలలు కన్నాను అంటే, ఆగు మహారాజా అన్నాడట. బాబు ఏం బాబు అన్నాడు. అలా కాదు, నన్ను ఎవడు తోసాడు ఆడు సంగతి చూస్తాను అంటున్నాడు. ఏంటట, నన్ను ఎవడు తోసాడో ఆడి సంగతి చూస్తానంట. అప్పుడు రాజుగారికి మతిపోయారు, ఎవడో తోస్తే వచ్చావు నాయన, ఇంతకీ అందులో అన్నీ ప్లాస్టిక్యే, ఒక్కటి నిజమైంది లేదు. అర్థమైందా? అలాగే మనం ఈ లోకములో ఏమండి, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఇవన్నీ మన ముందు కనబడుతున్నప్పుడు మనం ముందుకు సాగలేకపోతున్నాం. అర్థమైందా? శ్రమలను చూసి ఆగిపోతున్నారు, ఒక నింద పడితే భయపడిపోతున్నారు. కానీ ప్రభువే అన్నాడు, మనుషులు మిమ్మల్ని అన్యాయముగా నిందించి హింసించి మీ మీద చెడ్డగా పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి గంతులేయండి అన్నాడు కదా. కనుక ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ కూడా అల్పకాలపు శ్రమలు. 2 కొరింథీ 4:18 చదవండి. 2 కొరింథీ 4:18. శ్రమ మా క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. మా కొరకు శ్రమకి ఏం పేరు పెట్టాడమ్మా? చులకని శ్రమ. క్షణమాత్రముండు శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. నిత్యమైన మహిమ భారము కలుగు చే చులకనైన శ్రమ. ఈ శ్రమలు మాకు శ్రమలు కాదు. అర్థమైందా? కనుక మనం జయించేటప్పుడు ధైర్యముగా ఉండాలి, బలముగా ఉండాలి. ఈ శ్రమలకు మనం భయపడకూడదు, అవి మనకు భయపడాలి. అర్థమైందా? అలాంటి జయ జీవితాన్ని మనం కలిగి మనుషులను జయించాలి, జీవితాన్ని జయించాలి, మనసును జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. అప్పుడే మనం ప్రభు సింహాసనం ప్రక్కన మనం కూర్చోగలుగుతాం. దావీదు గొలియాతును జయించాడు, సింహాసనం ఎక్కాడు. యోసేపు పాపాన్ని జయించాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఏమండి, యాకోబు దేవునితో పోరాడి, మనుషులతో పోరాడి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. నీవు ఈ ఉపవాస కూటాల్లో ఓడిపోయావా, జయిస్తున్నావా? ఏమండి, ఓడిపోతున్నామా, జయిస్తున్నామా? ఓడిపోకూడదు, మనం జయించాలి. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధెవడు? ఏమండి, పౌలు గారు అంటాడు, దేవుడు మన పక్షంగా మనకు విరోధెవడు?
కాబట్టి జై జీవితాన్ని కలిగి ఓటమి ఎరగని వారంగా, దావీదంటాడు యుద్ధము యెహోవాదే, జయమిచ్చేవాడు ఆయనే అని గొలియాతు మీదకి వెళ్ళి జయించి వచ్చాడు. అలాగే నీ ఎదుట నీకు శత్రువుగా ఏదైతే కనబడుతుందో ఆ శత్రువుని జయించటానికి దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. అవి ధరించుకొని మనం ముందుకు సాగి నిత్య రాజ్యములో దేవుడు సిద్ధపరిచిన సింహాసనం మీద మనం ఆసీనులం కావాలంటే జయించుదాం. ఓటమి మనం ఎరగకూడదు. జై జీవితంతో ముందుకు సాగునట్లుగా దేవుడు తన మెండైన కృప మనకు అనుగ్రహించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అవును.